అంతరాయతిమిరూపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులారా, అద్భుతమైనటువంటి అలంకారాలు అనేవి భాషకు ఎంతో పట్టునిస్తాయి. శ్రావ్యతను, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, అది చదవాలి అనేటటువంటి కోరికను మనకు కలిగిస్తూ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. అందుకని కవులు రకరకాల విషయాలని ప్రయత్నం చేశారు. ముందుగా వారు ఏం చేశారు? శబ్దము ద్వారా మనని ఆహ్లాదపరచడానికి ప్రయత్నం చేశారు. రకరకాల ప్రాసల ద్వారా లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, వృత్తానుప్రాస, యమకము, ఇలాంటివన్నీ కూడా ఇచ్చి మనకు చాలా అందాన్ని అందించారు వాళ్ళు. తద్వారా మనం చూసాం ఎంత అంటే దాదాపుగా మనకు తెలిసిన ప్రతి పాట, సినిమాలలో ఉన్నటువంటి ప్రతి పాట మనకు ఏదో ఒక శబ్ద అలంకారంతో ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అయితే శబ్దాలంకారాలు పాపులర్ అయినప్పటికీ కూడా అర్థాలంకారాలు ఇంకెక్కువ పాపులర్. ఎందుకంటే అర్థము ద్వారా ఒక శ్లోకాన్ని గాని, ఒక భావాన్ని గాని మనకు దగ్గర చేయడం. సో అర్థం అనేటటువంటిది చాలా ఇది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకరిని పోల్చాడు, ముఖము చంద్రుడు లాగా ఉంది అన్నాడు అనుకోండి. ఇందులోపల శబ్దం ఎక్కడుంది మనకు? ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అన్నాడు అనుకోండి. అంటే అప్పుడు అందులోపల మనకు శబ్దం ఏమీ లేదు అందులోపల. కానీ అర్థము ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయి ముఖము తెల్లగా ఉందని చెప్పుకోవచ్చు, ప్రకాశవంతంగా ఉందని చెప్పుకోవచ్చు, ఆహ్లాదంగా ఉందని చెప్పుకోవచ్చు. అలా రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. లేదా చంద్రుడికి ఉన్నట్టే ఆ అమ్మాయికి కూడా ఒక మచ్చ ఉంది అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఏంటంటే చంద్రుడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈమె లోపల మనం పెడుతున్నాం. సో ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే తప్ప మనకు అందులో ఉన్నటువంటి సరైనటువంటి భావాన్ని మనం గుర్తించలేం. అర్థాలంకారాలు ఊరికే విన్నా కూడా బాగానే అనిపిస్తాయి. మనం గత వారం తెలుసుకున్నాం, శివతాండవం చదువుతుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ అర్థాలంకారాలు అలా కాదు. అర్థాలంకారాలలో మనకు ముఖ్యమైనటువంటిది ఉపమా అలంకారము అని చెప్పేసి తెలుసుకున్నాం, అంటే పోలిక. ఇందులోపల 4 భాగాలు ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఒకటేంటంటే ఉపమేయము. ఉపమేయము అంటే దేన్నైతే మనం పోల్చాలనుకుంటున్నామో ఆమె ముఖము, ఇది ఉపమేయము. ఎలా ఉంది? ఉపమానం. ఉపమానం అంటే దేంతోనైతే మనం పోల్చాలో దాన్ని ఉపమానం అంటాం. అంటే చంద్రుడు అనేటటువంటిది ఉపమానము. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇందులోపల మనకు ఆమె ముఖము అనేటటువంటి దాన్ని ఉపమేయము అన్నము, చంద్రబింబము అనేసరికి ఉపమానము, చంద్రబింబము వలె అన్నప్పుడు ఏమవుతుందంటే అది ఉపమా వాచకము అంటారు దాన్ని. ఉపమా వాచకం అంటే దేంతో పోలుస్తున్నాము అని చెప్పేదాన్ని ఉపమా వాచకము అంటారు. చంద్రబింబము వలె ఉన్నది అంటే అప్పుడు ఇందులోపల మనకేమైందంటే ఒక ధర్మము మిస్ అయింది. ధర్మం మిస్ అవడం అంటే చంద్రబింబము వలె గుండ్రగా ఉన్నదా, చంద్రబింబము వలె మచ్చ కలిగి ఉన్నదా, చంద్రబింబము వలె ప్రకాశవంతముగా ఉన్నదా, చంద్రబింబము వలె తెల్లగా ఉన్నదా, చంద్రబింబము వలె అమావాస్య నాడు ఉన్నటువంటి చీకటిలాగా ఉన్నదా? రకరకాల అర్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఆ ఉపమా వాచకము వాడేటప్పుడు సందర్భాన్ని కూడా గుర్తించాలి. సందర్భాన్ని గుర్తించకపోతే, ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఉపమా అలంకారమే. కానీ ఉపమా అలంకారంలో ఒక్కటి మనము వదిలేసాము, దాన్ని సామాన్య ధర్మము అంటాము. ఆ సామాన్య ధర్మం అంటే ఉపమానంలో, ఉపమేయంలో అది కామన్ అన్నమాట. ఆ ధర్మం కామన్, ఆ క్యారెక్టరిస్టిక్ కామన్, ఆ లక్షణం కామన్. ఆ లక్షణం చెప్పకుండా ఉన్నాము అంటే అవతల వాడు ఏదైనా ఊహించుకోవచ్చు. అతను చిరంజీవి లాగా ఉన్నాడు అంటే ఏంటి? 5'10" హైట్ ఉన్నాడా, లేక యాక్టింగ్ బాగా చేస్తాడా, డాన్స్ బాగా చేస్తాడా, ఆ లక్షణాలన్నీ కూడా మనము సామాన్య లేదా సాధారణ ధర్మాలు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇందులోపల మనకేం తెలుస్తుంది? ఉపమా అలంకారమే అయినప్పటికీ కూడాను అందులో ఏదన్నా ఒక ధర్మం తీసేసినా ఏదన్నా ఒకటి తీసేసినా కూడా పెద్దగా ఏం కాదు. కాకపోతే తీసేసినప్పుడు ఏమవుతుందంటే
మనకు ఆ లక్షణం ఏంటో తెలుసుకోక మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి 4 ఉంటే చక్కగా మనకు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకం అంటే కంపేర్ చేయడానికి. చంద్రుని వలె ఉన్నది, చంద్రుని లాగా ఉన్నది, ఇవన్నీ మనం చెప్తుంటాం కదా. చంద్రుడి ఇవ, సాదృశ, ఇవన్నీ మనం ఏవైతే చెప్పుకున్నామో సంస్కృతంలో, ఆ పదాలు ఉన్నట్లయితే మనకు సులభం అవుతుంది. ఆ పదాలు లేకపోతే అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. నెక్స్ట్ ధర్మం కూడా చెప్తే చాలా మంచిది. ధర్మం చెప్పకపోతే ఎవరికి తోచినట్టుగా వాడు ఊహించుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి 4 ఎవరైనా రిపీట్ చేస్తారా? తర్వాత అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి అడగండి మొహమాటలు లేకుండా. ఈ 4 ఎవరైనా ఒకసారి రిపీట్ చేయండి. ఉపమానము, ఉపమేయము, ధర్మము, మూడోది మర్చిపోయింది. ఉపమా వాచకము అంటే కంపేర్, దేంతో కంపేర్ చేస్తున్నాము, కంపేర్ దేంతో చేస్తున్నాం అనే దాన్ని ఉపమా వాచకము అంటారు. ఓకే, ఉపమేయం అంటే ఏంటి? అతడి ముఖము. ముఖము. ఉపమానము అంటే చంద్రుడు, చంద్రుడు లాగా ఉంది అంటే దేంతోనైతే పోలుస్తామో దాని ఉపమానం. నాకు 2 ఉపమానాలు చెప్పు. ఇప్పుడు శ్రీనివాస్ అన్నారు కదా, శ్రీనివాస్ ఎలా ఉంటాడు, నాకు 2 ఉపమానాలు చెప్పు అంటే, అపరిచితుల్లో విక్రమ్ చూసావా అలా ఉంటాడు. ఓకే. తర్వాత పంచతంత్ర సినిమా చూసావా, అందులో కమల్ హాసన్ లాగా ఉంటాడు. అబ్బో. ఇట్లా అంటే మనం ఏంటంటే ఉపమానాలు, ఇవన్నీ కూడా ఉపమానాలు. ఉపమానాలు అంటే దేంతోనైతే పోలుస్తామో వాటిని ఉపమానాలు అంటారు. సో ఒక ఉపమేయంకి 100 ఉపమానాలు ఇవ్వచ్చు. ఆమె ముఖము చంద్ర బింబము వలె ఉన్నది. ఆమె ముఖము నీళ్ల వలె స్వచ్ఛముగా ఉన్నది. ఆమె ముఖము కృష్ణుడి ముఖం వలె నల్లగా ఉన్నది. ఆమె ముఖము కృష్ణుడి ముఖము వలె కలగా ఉన్నది. ఆమె ముఖము కృష్ణుడి ముఖం వలె ప్రకాశవంతంగా ఉన్నది. సో ఉపమానాలు అన్నమాట, రకరకాల ఉపమానాలు. ఎలా ఉంటుంది అంటే, ఆ ఉపమానాలు అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ బేసికల్ గా. కానీ ఖచ్చితంగా ఉపమా అలంకారం లోపల ఒక ఉపమేయము, ఒక ఉపమానము, ఒక ఉపవాచకము, ఒక ధర్మం కూడా చెప్తే చక్కగా మొత్తము అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. లేకపోయినా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ వస్తున్నవాడు ఎద్దులాగా ఉన్నాడు అన్నాడు అనుకోండి, ఎద్దులాగా ఉన్నాడు అంటే అక్కడ మనకు గుర్తొచ్చేది ఏంటంటే వాడు కొద్దిగా శరీరము కాస్త లావుగా ఉన్నాడు అనేటటువంటి అర్థమే వస్తుంది. వాడు వృషభం లాగా ఉన్నాడు, అతను వృషభము వలె ఉన్నాడు. ఓకే, అప్పుడు మనకు అక్కడ అతను వృషభము వలె లావుగా ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అర్థం చేసుకోగలుగుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ధర్మము అనగా ఆ లక్షణమును కూడా చెప్పాలి. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ఇప్పుడు ఆమె ముఖములో లక్ష్మీ కళ ఉన్నది అన్నప్పుడు, కళ ఉన్నది అన్నది ధర్మం కిందకి వస్తుందా సార్? ధర్మం కిందకి వస్తుంది. అంటే దాన్ని కొద్దిగా మార్చి ఆమె ముఖము లక్ష్మీదేవి వలె కలగా ఉన్నది. కొద్దిగా మనం కరెక్ట్ గా ఒక ఫ్రేమ్ లోపల ఫిట్ చేయాలి అంటే చక్కగా ఇలా ఫిట్ చేయొచ్చు. ఒక వలె అనే పదార్థము, లేదా ఒక లాగా అనే పదార్థము. ఓకే, అతను 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 విరాట్ కోహ్లీ లాగా క్రికెట్ ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఇందు లోపల క్లియర్, అతడు అనేటటువంటిది ఉపమేయము, విరాట్ కోహ్లీ అనేటటువంటిది ఉపమానము, లాగా అనేటటువంటిదేమో ఉపమావాచకము, క్రికెట్ ఆడుతున్నాడు లేదా బ్యాటింగ్ చేస్తున్నాడు అని చెప్పేదేమో ధర్మము. ధర్మము అంటే లక్షణము అని అర్థం చేసుకోండి. సరేనా? క్లియర్? ఎవరికైనా ఏ చిన్న అనుమానం ఉన్నా అడగండి. ఎందుకంటే ఈ రోజే మనము అర్థ అలంకారములను ప్రారంభించుకున్నాం. గత వారం మనం తెలుసుకున్న వాటిని శబ్ద అలంకారాలు అంటాము. ఈ వారం నుంచి అర్థ అలంకారాలు తెలుసుకుంటాము. నేను ఆల్రెడీ గ్రూప్ లో కొన్ని ఉదాహరణలు కూడా పెట్టాను. వాటిని వాడుకుంటూ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఇవేవో బట్టి కొట్టి ఎగ్జామ్ మనం రాయడం లేదు కాబట్టి మంచిగా భాషలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించండి. ఓకే, నేను పెట్టినవి కూడా మాకు ఎంఏ లోపల ఉన్నటువంటి ఉదాహరణలు అవి పెడుతున్నాను అనమాట. అందులో బాగా నచ్చిన ఆ ఉదాహరణలు ఏవైతే ఉంటాయో అవి నేను ఇక్కడ వెతుక్కోకుండా చాలా సులభంగా ఉండేలాగాను, బట్ చాలా మనసుని హత్తుకునేటటువంటి ఉదాహరణలు పెడతాను అనమాట. కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి, కానీ అవి శ్లోకాలలో వాటిల్లో మీరు చూస్తే పండితులు ఎంత కష్టపడ్డారు ఆ శ్లోకం తీసుకురావడానికి అనే విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట.
అడగండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఇది అయితే గానీ మనం ముందుకెళ్ళడానికి వీల్లేదు. ఇదే సార్ ఆ, అతను విరాట్ కోహ్లీ లాగా అని చెప్పారు కదా, ఆ, అది దాంట్లో అన్ని చెప్పారు కదా, అదే ఉపమేయము అది అది ఒకసారి విరాట్ కోహ్లీ లాగా ఉపమేయము బ్యాటింగ్ ఆ, అదొకసారి చెప్పండి. శ్రీనివాసు విరాట్ కోహ్లీ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందులో మనం ఎవరితో పోలుస్తున్నాము? కోహ్లీతో పోలి బట్ కోహ్లీని ఉపమానం అంటారు. మనం ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర ఏది ఉందో అది ఉపమేయము. ఈ ఉపమేయముని మన దగ్గర లేని వస్తువుతోటి ఇంకొక తెలిసిన వస్తువుతోటి మనము పోలుస్తాము. దాన్ని ఉపమానం అంటారు. మన దగ్గర లేకుండా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దానితో పోలుస్తాం కదా, దేనితోనైతే పోలుస్తామో అది ఉపమానము. అర్థమైందా? దేనితోనైతే పోలుస్తామో విరాట్ కోహ్లీ తోటి పోల్చాము కాబట్టి విరాట్ కోహ్లీ అనేటటువంటిది ఉపమానము. ఓకే, శ్రీనివాస్ అనేటటువంటిది ఉపమేయము. వలే అనేటటువంటిది ఆ ఉపమా వాచకము. చివరిగా వచ్చినటువంటి బ్యాటింగ్ చేస్తున్నాడు అని చెప్పినట్లయితే అది ధర్మము. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, శ్రీనివాస్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి రెండిటికి కామన్ ప్రాపర్టీ అన్నమాట. అది శ్రీనివాస్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. శ్రీనివాసు, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఎవరు నన్ను ప్రశ్న అడిగింది? ఎవరు? ఆ, నాకు ఇక్కడ కనిపించడం లేదు క్లియర్ గా. నేనంటే సరే, నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, మీరు అది చెప్పండి. శ్రీనివాసు కృష్ణుడి వలె కర్రెగా ఉన్నాడు. చెప్పండి. అనేది శ్రీనివాస్ అనేది ఉపమేయము. చెప్పండి. కృష్ణుని వలె అంటే ఉపమానము. కృష్ణుడి వలే కాదు, కృష్ణుడి వలే కాదు, శ్రీనివాసు కృష్ణుడు ఇద్దరు ఓకే ఈక్వల్ గా ఉండాలి, పదములు ఈక్వల్ గా ఉండాలి. శ్రీనివాసు కృష్ణుడు వలే కాదు. వలే అనేటటువంటిది ఏమైతుంది? వలే అనేటటువంటిది ఉపమా వాచకము. వలే, లాగా, సదృశంగా ఇవన్నీ కూడా ఉపమా వాచకములు. సరేనా? ఉపమా వాచకములు. ఓకే. శ్రీనివాస్ అనేది ఉపమేయము, కృష్ణుడు అనేది ఉపమానము, బలే అనేది ఉపమావాచకము, కర్రెగా ఉండడము అనేది ధర్మము. కర్రెగా ఉన్నాడు అనేది ధర్మము. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఆ అమ్మాయి ఎవరైనా నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. ఆ అమ్మాయి సుశీల లాగా శ్రీమతి సుశీల లాగా చక్కటి పాటలు పాడుతున్నది. ఎవరైనా చెప్పండి వేరే వాళ్ళు. ఆమె అనేది ఉపమేయం సార్, సుశీల అనేది ఉపమానము, చక్కగా అనేది ఉపమా, పాడుతున్నది అనేది ధర్మం. కాదు, చక్కగా కాదు, వలే. వలే అనేది ఉపమా. లాగా కదా సార్, సుశీల లాగా కదా. లాగా వలే ఏదో ఒకటి. అండ్ చక్కగా పాడుతున్నది అనేటటువంటిది సాధారణ ధర్మము. అది ధర్మం కదండి. ధర్మం. చక్కగా పాడుతున్నాడు, చక్కగా పాడుతున్నది. అతనేంటి సరే, శర్మ గారు జూనియర్ ఎన్టీఆర్ వలె చక్కగా నర్తిస్తున్నారు. వేరే వాళ్ళు చెప్పండి. ఎవరైనా చెప్పండి, లేకపోతే నేనే అడగాల్సి వస్తుంది. నేను చెప్పనా సార్? చెప్పండి. శర్మ గారు జూనియర్ పోకిరి ఎక్కడ వచ్చారు? శర్మ గారు జూనియర్ ఎన్టీఆర్ వల్లే నాట్యం చేస్తున్నారు, చక్కగా నర్తిస్తున్నారు. ఓకే. ఇక్కడ శర్మ గారు ఉపమేయం సార్, జూనియర్ ఎన్టీఆర్ ఉపమానం, వల్లే ఉపమావాచకము, నర్తిస్తున్నారు సాధారణ ధర్మం. వెరీ గుడ్. కరెక్ట్. 4 కరెక్ట్ చెప్పారు. ఓకే. తర్వాత నా దగ్గర ఉన్న చిత్రములో వ్యక్తి
కొద్దిగా జాగ్రత్తగా విని చెప్పండి. నా దగ్గర ఉన్నటువంటి చిత్రములో ఉన్న వ్యక్తి మోడీ గారి వలె అందముగా ఉన్నారు. సార్ ఎవరైనా నేను ఇంకొక చెప్పను సార్ నేను వసంత చెప్పనా గారు సార్? చెప్పమ్మా. వ్యక్తి ఉపమేయం అండి, ఆ, మోడీ ఉపమానం, వలే ఉపవాచకం. సార్ క్రియ లాస్ట్ ఏం చెప్పారు సార్? చిత్రముగా ఉన్నాడా, మోడీ గారి వలె అందంగా ఉన్నారు. మోడీ గారి అందంగా కంటే అందముగా ఉన్నాడనేది సాధారణ ధర్మం. కరెక్ట్ కరెక్ట్. వ్యక్తి అనేది ఉపమేయం. అది కూడా ఏంటి, నా దగ్గర ఉన్న వ్యక్తి చిత్రంలో ఉన్న వ్యక్తి. అది మొత్తం చెప్పాలా, మొత్తం వస్తుంది ఇక్కడ. ఉత్త వ్యక్తి కాకుండా నా దగ్గర ఉన్న చిత్రంలో ఉన్న వ్యక్తి, ఉత్త వ్యక్తి కాదు, చిత్రంలో ఫోటోలో ఉన్న వ్యక్తి మొత్తం అంతా చెప్పాలండి. ఓకే, అంతా చెప్పాలి. నా ఉపమేయం వస్తుందా సార్? ఉపమేయం, ఆ మొత్తం ఉపమేయం అవుతుంది. నా దగ్గర నా దగ్గర ఉన్న చిత్రంలో ఉన్న వ్యక్తి ఉపమేయం అండి. మోడీ గారంటే అది మోడీ గారు ఉపమా అండి. వల్లే అనేది ఉపవాచకం అండి. అందముగా ఉన్నాడు అంటే సాధారణ ధర్మం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, కదండి మోడీ గారు అంటే ఉపమేయం. మోడీ గారు ఉపమేయం కదా? కాదు కాదు, మన దగ్గర ఉన్న వస్తువు ఏంటి, అది ఉపమేయము. ఉపమానం అంటే ఏంటంటే పోలిక, దేంతో పోలిక చేస్తున్నామో అది. ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడో. శ్రీనివాస్ అన్నారు కదా, శ్రీనివాస్ అంటే ఎలా ఉంటాడో చెప్పండి అన్నారు అనుకోండి. అప్పుడు ఎవరితోనైతే పోలుస్తామో వారు ఉపమానం. సో ఒకే వ్యక్తిని 10 మందితో పోల్చాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇతనిలాగా క్రికెట్ ఆడతాడు, ఇతనిలాగా అంటారు కదా, ఆడవాళ్ళు అంటారు కదా, నేను ఈయన భార్యలాగా వంట చేయాలి, ఆయన భార్యలాగా ఉద్యోగం చేయాలి, ఈయన భార్యలాగా అన్నం ఉండాలి, ఆయన భార్యలాగా జుట్టు పైకి వేసుకోవాలి, ఈయన భార్యలాగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, ఆయన భార్యలాగా పంజాబీ డ్రెస్ వేసుకోవాలి, ఈయన భార్యలాగా పూజలు పునస్కారాలు చేయాలి. ఇవన్నీ ఉపమానాలు. ఇందులోపల ఈ చెప్తున్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఉపమేయము. ఆవిడ చెబుతున్నవన్నీ కూడా ఉపమానాలు. ఈ పాయింట్ అర్థమైందా లేదా శ్రీపాద రామలక్ష్మి గారు? మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు చెప్పండి ఒకసారి. ఏం చెప్పాను నేను? ఒక వ్యక్తి యొక్క భార్య ఏమంటుంది, ఒక వ్యక్తి యొక్క భార్య ఏమంటుంది? పోల్చిన వాళ్ళని ఉపమేయం అంటారు. నాకు ఒక వర్డ్ ఇస్తే చెప్తాను సార్. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణనే తీసుకోండి అమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణనే తీసుకోండి. ఒక వ్యక్తి యొక్క భార్య ఆవిడ భర్తతోటి అంటుంది ఏమనంటే, మీకు ఎక్స్ అనే వ్యక్తి యొక్క భార్యలాగా వంట చేయాలి, వై అనే వ్యక్తి యొక్క భార్యలాగా పూజలు చేయాలి, జెడ్ అనే వ్యక్తి యొక్క భార్యలాగా ఉద్యోగం చేయాలి, డబ్ల్యూ అనేటటువంటి ఆయన యొక్క భార్యలాగా జుట్టుని పైకి దువ్వుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి? ఉపమేయం అంటే ఎక్స్ ఈ భార్యలు వీళ్ళందరూ ఉపమేయాలు అవుతారండి. అయ్యో, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఉపమానం అవుతుంది. దేంతో అయితే పోలుస్తామో అది ఉపమానం అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉపమేయం ఎవరు చెప్పండి? ఉపమేయం అంటే భార్య అండి. ఆ భార్య, ఒక వ్యక్తి యొక్క భార్య ఒక వ్యక్తి యొక్క చెప్తోంది, ఏమని చెప్తోంది? ఎక్స్ ఇవన్నీ భార్యలు, చాలా భార్యలు చెప్తున్నారు కదా పోలిక, అది ఉపమేయం. కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఉపమానములు అవన్నీ కూడా ఉపమానం. ఉపమానం సరే సార్. ఉపమేయము అంటే మన దగ్గర ఉన్న వస్తువు ఏదైతే అది ఉపమేయం. నేను రివర్స్ చెప్తున్నాను కదండి. మీరు రివర్స్ కూడా చెప్పట్లేదు. మీరు ఏం చెప్తున్నారంటే ఇద్దరిని ఉపమేయం అని అంటున్నారు. ఆవిడ ఉపమేయం అండి. పోల్చిన వాళ్ళు ఎక్స్ మిగతా భార్యలందరూ ఉపమానములు. మొదటి దాంట్లో సామాన్య ధర్మం ఏంటి? మొదటి భార్యతోని పోల్చినప్పుడు సామాన్య ధర్మం ఏంటి?
సరే, అది నేను ఒక మాట చెప్తాను. ఓకే, ఒక చిన్న చిన్న వర్డ్స్. ఒక అబ్దుల్ అనే ఒక తుర్క ఆయన రుక్సానా అనే భార్యతోటి ఇలా అంటున్నాడు, నువ్వు నా మొదటి భార్య అయినటువంటి అఫ్సానా లాగా జుట్టు పైకి దువ్వుకో, నా ఇంకొక భార్య అయినటువంటి రంజానా వంటి ఒక భార్య లాగా వంట చెయ్యి అని అన్నాడు. ఆయన మొత్తం 3 భార్య. ఓకే, చెప్పండి. ధర్మం అనేది జుట్టు దువ్వుకోవటం అవుతుంది కదా సార్? ఆ? జుట్టు దువ్వుకోవటం ధర్మం అవుతుందా? ధర్మం అవుతుంది అది. బలే ఒకటేమో ధర్మం, అనేది వలే ఉపమావాచకం. ఉపమావాచకం. వాచకం. ఇందులో ఉపమానం ఏంటి? నువ్వు నాకు కాదు, ముందు ఒకటి చెప్పండి, అబ్దుల్ భార్య పేరేంటి? రుక్సానా. అమ్మయ్య, అంతవరకు తెలిసింది కదా. తర్వాత ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఒక ఆమె పేరేమో సమీరా, ఇంకొక ఆమె పేరేమో అమీరా. ఓకే, ఈ అమీరా సమీరాలు అనేటటువంటి 2 భార్యలు ఉన్నారు ఆయనకి. ఎవరికి? అబ్దుల్ గారికి కేవలం 3 భార్యలే. ఆయనకు అఫీషియల్ గా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, అండ్ ఇంకా కూడా ఆయన కాదు అనుకుంటే 12 మందిని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన లెక్కకి 3 సరిపోయారు. ఇప్పుడు ఆయన మొదటి భార్య ఎవరైతే ఉందో ఆ మొదటి భార్య తిడుతున్నాడు అన్నమాట. ఎలా ఉందంటే ఆమె జుట్టు దువ్వుకోకుండా ఉంది, వంట కూడా సరిగ్గా చేయదు. ఏమంటాడంటే, నువ్వు సమీరా బేగం లాగా నువ్వు వంట చేయాలి, అమీరా బేగం లాగా నువ్వు జుట్టు దువ్వుకోవాలి అన్నాడు. ఓకే, ఇప్పుడు రుక్సానా ఎవరు? అబ్దుల్ ఎవరు చెప్పండి. ఇప్పుడు ఇందులో అబ్దుల్ ఎవరు? అబ్దుల్ అంటే ధర్మంలోకి వస్తుంది. సరే, టీవీ మణి గారు, అబ్దుల్ ఎవరండి? చెప్తున్నాడు సార్, రుక్సానా ఉపమేయము. అబ్దుల్ ఎవరు? అబ్దుల్ ఒక వ్యక్తి. ఒకడు. వాడికి ఉపమానము, ఉపమేయము, వలే వీటితో సంబంధం ఏమీ లేదు. సమీరా వాళ్ళు అనేవాళ్ళు ఉపమానములు. అమీరా సమీరాలు ఉపమానములు. రుక్సానా అనేటటువంటిది ఉపమేయము. అబ్దుల్ అనేవాడు ఒక 3 భార్యలు ఉన్నటువంటి ఒక వ్యక్తి. మొదటి భార్యలో ఉన్న లక్షణం ఏంటి? మొదటి భార్యకు ఏది చేత కాదు, అటు వంట సరిగా చేయదు, ఇటు జుట్టు సరిగా దువ్వుకోదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒకసారి సమీరా బేగం తోటి, ఒకసారి అమీరా బేగం తోటి కంపేర్ చేస్తున్నాడు. చేసేమంటున్నాడు, సమీరా బేగం వంట బాగా చేస్తుంది, అమీరా బేగం ఏమో జుట్టు బాగా దువ్వుకుంటుంది, ఈ రెండిట్లాగా నువ్వు ఉండు అని చెప్పాడు అనమాట ఆయన. సో అప్పుడు రుక్సానా అనేటటువంటిది ఉపమేయము, సమీరాలు ఉపమానములు, సామాన్య ధర్మాలు మాత్రం 2 మారిపోయాయి. సామాన్య ధర్మాలు చూసినట్టయితే మారిపోయాయి. మొదటి దాంట్లో ఏమో వంట చేయాలి, రెండో దాంట్లో ఏమో జుట్టు బాగా దువ్వుకోవాలి. శ్రీపాద రామలక్ష్మి గారు, అర్థమైందమ్మా? కొద్దిగా కష్టంగా ఉందా? అర్థమైంది. ఇంకెవరైనా? సార్, ఇప్పుడు మీరు చెప్పింది సంస్కృతంలో చూస్తే ఖమివ జలం ఇవ ఖమ్ అనే ఉన్నదానికి సూట్ అవుతోంది. లేదు, జలమివ ఖమ్ముది అది కాదు, అది చెప్తా. అది ఇంకొక రకము, అది ఇంకొక, దాంతో అసలు కలవదు. దాంతో ఏం కలుస్తుందో చెప్తాను. సో ఇప్పుడు అందరికీ ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, తర్వాత ఇవి 4 అర్థమైనట్టేనా? ఎవరికైనా ఇంకొకసారి వినాలని ఉందా? ఫణికుమారి గారు, శ్రీలక్ష్మి గంటి గారు, శ్యామల కొత్తమసు గారు, అనుపమ గారు చెప్పారు అనుకుంటాను ఆల్రెడీ, పుష్పావతి గారు, కాళిమ్మ గారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు? శైలజ శ్రీనివాస్ గారు. అర్థమైంది సార్. ఓన్లీ అందరూ బాగుండదు. ఓకే, పుష్పావతి గారు మీరు ఉండండి, మ్యూట్ అవ్వకుండా. ఓకే, శ్రీనివాసు కమల్ హాసన్ లాగా ఉన్నాడు. శ్రీనివాసు భారతీయుడు 2 లోపల కమల్ హాసన్ లాగా ఉన్నాడు. శ్రీనివాసు అనేది ఉపమానము. మీరు ఆలోచించండి ఒకసారి, కూల్ గా కూర్చోండి. నాకు ఉపమానం అంటే ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ లోపల ఏమంటారు? ఉపమానం అంటే ఎగ్జాంపుల్. ఉపమానం అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎగ్జాంపుల్.
ఇక్కడ శ్రీనివాస్ అనేది ఎగ్జాంపులా, శ్రీనివాసు ఎవరిలాగా ఉంటాడని చెప్పడం ఎగ్జాంపులా? శ్రీనివాసు ఎలా ఉంటాడో మీరు వర్ణించాలి. కాబట్టి కమల్ హాసన్ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. శ్రీనివాస్ ఎలా ఉంటాడంటే కమల్ హాసన్ లాగా ఉంటాడు. శ్రీనివాస్ ఎలా ఉంటాడంటే చిరంజీవి లాగా ఉంటాడు. శ్రీనివాస్ ఎలా ఉంటాడంటే ప్రభాస్ లాగా ఉంటాడు. శ్రీనివాస్ ఎలా ఉంటాడంటే షారుఖ్ ఖాన్ లాగా ఉంటాడు. వద్దు, ముస్లిమ్స్ తో కంపారిజన్ వద్దు, మనకు మిగతా అందరితోటి మనం పెట్టుకుందాం. ఓకేనా? సో ఇవి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ఉపమానములు అంటారు. ఎవరినైతే ఉద్దేశించి చెబుతున్నామో వారిని ఉపమేయము అంటున్నాము. ఉపమేయం నా గురించి విషయం, ఆ విషయము అతని ఎగ్జాంపుల్స్ అన్నింటినీ ఉపమానాలు. నాకు కొద్దిగా 4 ఉపమానాలు ఇచ్చి చెప్పవా, ఈ నారాయణ ఏం అర్థం కావడం లేదు, ఒక 4 ఉపమానాలు ఇవ్వండి సార్ అన్నారు అనుకోండి, అప్పుడు నేను వాటిని దేంతోనైనా పోల్చి చెప్తాను అన్నమాట. ఆ దేంతోనైనా పోల్చినవన్నీ కూడా ఉదాహరణలని ఉపమానములు అంటాం. ఉపమానం అనేటటువంటిది మామూలు పదం, అది సంస్కృత పదం, తెలుగులో కూడా మనం వాడుతూ ఉంటాం. సరేనా? ఓకే సార్. ఇంకెవరికైనా? సుశీల పార్వతి గారు అర్థమైందా? గోవిందులూరు గారు అర్థమైందా? అర్థమైంది సార్. గోవిందులూరు గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ నాకు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏమో ఉపమానము, ఎవరైతే సూచిస్తున్నామో వాడు ఉపమేయం. బా సింపుల్, 1 షాట్ లో చెప్పేశారు. ఓకే, శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు శ్రీలక్ష్మి గారు అర్థమైందా? శ్రీలక్ష్మి గంటి గారు అర్థమైందమ్మా? సార్ చిన్న కథ ఇక్కడ ఉందండి, షేర్ చేసుకున్న టైం పర్మిట్ చేస్తుందా లేదా అని వెయిట్ చేస్తున్నా. కథ ఉందా లేకపోతే చిన్న మాట ఉందా చెప్పండి. ఇన్సిడెంట్ అండి, ఒక 2-3 minutes ఇన్సిడెంట్ అండి. అది ఉపమా కాళిదాసస్య అంటాం కదండి, దానికి సంబంధించి నాకు మా తెలుగు సార్ చిన్నప్పుడు చెప్పిన చిన్న స్టోరీ అన్నమాట. అది టైం పర్మిట్ చేస్తే ఇప్పుడు చెప్తా, లేదంటే నెక్స్ట్ వీక్ అయినా చెప్తా. ఈ వీకే చెప్పండి. నా ఎగ్జాంపుల్ అయిపోయాక చెప్పండి. ఇప్పుడు మన 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అందులో మొదటి ఎగ్జాంపుల్ ఒకసారి అందరి పుస్తకంలో చూసుకోండి. అందరి పుస్తకంలో మొదటి ఎగ్జాంపుల్ చూసుకోండి. ప్రభా మహత్యా శిఖ ఏవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః. చూసారా? జాగ్రత్తగా చూస్తున్నా, కనిపిస్తోందా అందరికి? గ్రూప్ లోపల పెట్టినటువంటి శ్లోకం అందరూ ఓపెన్ చేశారా? కనబడుతుందండి. ఇంకెవరన్నా కనిపించని వాళ్ళు ఒక్కసారి చెప్పండి. అది ఓపెన్ చేయండి, చక్కగా అర్థమవుతుంది. హలో, ఇప్పుడు పెట్టారా? లేదు, చాలాసేపు అయింది పెట్టి, 15-20 అరగంట. కదా శ్లోకం స్టూడెంట్స్ కోసము అని చెప్పేసి ఒకటి పెట్టాను చూడండి, ఇదే గ్రూప్ లోపల పెట్టాను. శ్లోక అలంకారాలు స్టూడెంట్స్ అని చెప్పేసి ఒకటి పెట్టాను చూడండి, ప్రాక్టీస్ అని చెప్పి. అది ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ అయిందండి, ఓపెన్ అయింది. అందరికీ ఓపెన్ అయిందా? అది ఓపెన్ అయితే గానీ దీంట్లో అందం అర్థం కాదు. అంటే భాష యొక్క అందాన్ని మనము గుర్తిస్తున్నాం. ఓకే, మీకు కనిపించకపోతే చెప్పండి, నేను ప్రొజెక్ట్ చేస్తాను. కానీ అది బెటర్, ఎవరిది వారు ఓపెన్ చేసుకుంటే బెటర్. ఈ ప్రొజెక్షన్స్ ఇవి అన్నిటికంటే కూడా. సార్ ఓపెన్ అవ్వట్లేదు, మైక్రోసాఫ్ట్ 365 అని నెంబర్ పడుతుంది సార్, అది ఓపెన్ అవ్వట్లేదు. ఆవిడకి ఎందుకు అవ్వలేదు? పీడిఎఫ్ కదా, పీడిఎఫ్ అయ్యే కదా, అది పీడిఎఫ్ ఓపెన్ అవ్వాలి. యాక్చువల్ 365 కాదు, అది వర్డ్ డాక్యుమెంట్ కు సంబంధించింది కాదు. మీకు ఎలా మరి? సార్ ఓపెన్ అవుతుంది, లోడ్ అవడానికి 1 minute పడుతుంది అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది ఏమని చెప్తున్నారు ఇందులోపల మనకు? ఇందులోపల ఒకసారి శ్లోకం అర్థం చూస్తున్నారా మీరు? శ్లోకం యొక్క అర్థం కూడా అక్కడ మీకు ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. నేను కూడా శ్లోకం యొక్క అర్థమే చూస్తున్నాను, మీరు చూస్తున్నదే నేను కూడా చూస్తున్నాను అన్నమాట. ఇందులోపల మనకు కాళిదాసు రాసినటువంటి కుమార సంభవంలో
హిమవంతుడు గురించి చెబుతున్నటువంటి కథ అన్నమాట. ఏమని చెప్తున్నాడు? ప్రభా మహత్యా శిఖ ఏవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషీ తయా సపుతశ్చ విభూషితశ్చ. ఇక్కడ మనము కొద్దిగా ఇది ఎంత బ్యూటిఫుల్ గా రాశాడు ఈ శ్లోకం అనేది చదివితే ఇక మనకి ఏం అవసరం లేదన్నమాట అసలు. అందుకోసమే కాళిదాసుని ఉపమా కాళిదాసస్య అని చెప్పేసి అంటారు. ఉపమానాలు ఇవ్వడంలో కాళిదాసును మించినటువంటి వాళ్ళు లేరు. ఓకేనా? ప్రభా మహత్య అంటే గొప్పదైనటువంటి ప్రకాశము. ప్రభా మహత్య మహత్వ కలిగినటువంటి ప్రకాశం ఉన్నటువంటి శిఖ ఇవ దీపః అంటే శిఖయ అంటే ఏంటంటే జ్వాల చేత. మీరు చూస్తున్నారు కదా, అందులో ప్రతిపదార్థాలు కూడా ఉన్నాయి. ఏమీ కష్టం లేవు, అన్ని మనకు సులభంగా అర్థమయ్యేవే ఉన్నాయి. దీపః ఇవ ఇవ అంటే దానిలాగా అని చెప్పేసి మీనింగ్. మంచిగా ప్రకాశించేటటువంటి ఈ దీపం ఏదైతే జ్వాల ఏదైతే ఉంటుందో ఆ జ్వాల వల్ల ఆ దీపం కూడా క్లీన్ అవుతుంది. మీరు మురికి పట్టదు, అది చాలా క్లీన్ అవుతుంది. క్లీన్ అయ్యి దాన్ని చక్కగా క్లీన్ చేస్తుంది అన్నమాట. రెండోది వస్తే త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః త్రిమార్గ ఇవ. ఇప్పుడు త్రిమార్గయ అంటే 3 మార్గంలలో వెళ్ళేది. ఎవరు వెళ్తారు 3 మార్గాలలో? భూమి మీద, ఆకాశంలోను, పాతాళంలోను. 3 మార్గములలో కూడా వెళ్ళేటటువంటిది కేవలము గంగా నది మాత్రమే. ఆ 3 మార్గాలలో వెళ్ళినటువంటిది త్రిదివస్య మార్గః. ఆ మార్గములన్నింటినీ అంటే ఆ స్వర్గంలోంచి అలా వెళ్తూ ఆ మార్గములన్నింటినీ కూడా అది పవిత్రం చేసింది, గొప్పగా చేసింది. అదే విధంగా సంస్కారవత్యా ఇవ గిరా మనీషి. గిరా అంటే మంచి వాక్కు, చక్కటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి. సంస్కారవంతం అంటే చక్కగా అన్ని రకాల మంచి వేదాలు అవి ఇవి చదువుకుని చక్కగా సమన్వయం చేసేటటువంటి ఒక వ్యక్తి యొక్క మార్గం వల్ల ఒక విద్వాంసుడు. ఓకే, అదే విధంగా తయా సపుతశ్చ విభూషితశ్చ. హిమవంతుణ్ణి చెప్తున్నాడు అనమాట పార్వతీదేవి. ఈ పైన 3 ఏ విధంగానైతే ఉదాహరణలు ఉన్నాయో ఆ ఉదాహరణలాగా నీ కూతురు అయినటువంటి పార్వతీదేవి నిన్ను శుభ్రపరుస్తుందయ్యా. అంటే శుభ్రపరచడం అంటే నిన్ను పూతశ్చ విభూషితశ్చ. పూతము అంటే పవిత్రుడు. ఇది మనం ఇందులో తెలుసుకున్నాం, విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. పూతం అంటే పవిత్రము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. కాబట్టి పార్వతీదేవి నిన్ను పవిత్రుడుగాను నిన్ను శోభితుడుగాను చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసా? ఒక అగ్ని దీపంలోంచి బయటికి వస్తున్నప్పుడు ఆ దీపాన్ని శుభ్రపరుస్తుంది. ఏ విధంగానైతే 3 మార్గాలలో వెళ్తున్నటువంటి గంగ ఆ దారి అంతా కూడా పవిత్రం చేస్తుంది. ఏ విధంగానైతే వాక్కు ఒక వ్యక్తిని విద్వాంసుని చేస్తుంది, అదే విధంగా నిన్ను పవిత్రము శోభితుని చేయడానికి పార్వతి ఉంది అని చెప్పి అన్నాడు. ఇక్కడ పార్వతీదేవి హిమవంతుడు వీళ్ళిద్దరినీ కూడా ఇన్ని ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేస్తున్నాడు. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉదాహరణ అన్నమాట. ఇది మామూలుగా మీరు అర్థం చేసుకుంటే ఓ పట్టాన అర్థం కాదు. ఇక్కడ ఇందు లోపల ఎవరిని శుభ్రపరుస్తున్నారు? పార్వతీదేవి ద్వారా మంచి పుత్రిక దొరకడం ద్వారా హిమవంతుడు పవిత్రమవుతున్నాడు. ఇవి రెండు కూడా వీళ్ళిద్దరూ కూడా ఎవరు? ఉపమేయములు. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? పార్వతీదేవి గురించి, హిమవంతుడు గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళని మనం వేటితోని కంపేర్ చేస్తున్నాము? అక్కడ దీపము ఏ విధంగానైతే ఆ అగ్నిజ్వాల దీపాన్ని పవిత్రం చేస్తుంది, మార్గమును గంగ పవిత్రం చేస్తుంది. అదే విధంగా ఇంకోటి ఏంటి? మూడోది మంచి మాటలు విద్వాంసుడిని. అదే విధంగా పార్వతీదేవి హిమవంతుని పవిత్రము శోభితము చేస్తోంది. అంటే పార్వతీదేవి హిమవంతుడు అనేటటువంటివి మనకు ప్రస్తుతం ఉన్నవి కాబట్టి ఇవి ఉపమేయములు. వీటికి ఉపమానాలు ఎన్ని చెప్పాడు? 3 ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలలో ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నది సింపుల్ ఉపమానాలకి ఈ కాంప్లెక్స్ ఉపమా
అలంకారానికి ఎంత తేడా ఉందో చూసుకోండి. అసలు మనకు తెలిసినంత వరకు ఏంటి, ఉపమానము, ఉపమేయము, ఉపవాచకము, తర్వాత సామాన ధర్మము. ఇందులోపల సాధారణ ధర్మం ఏంటి చెప్పండి. అన్ని ఈ మొత్తం ఎగ్జాంపుల్స్ లోపల 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఉపమానం, ఒక ఉపమేయంని 3 ఉపమానములతో పోల్చాడు ఇక్కడ. ఒక ఉపమేయము, 3 ఉపమానములు. ఈ ఉపమేయం ఏమిటి? పార్వతీదేవి హిమవంతుడిని కూతురు తండ్రిని పవిత్రంగా చేస్తోంది. ఎలా చేస్తోంది అంటే ఈ 3 ఉదాహరణల ద్వారా. దీపంని జ్వాల, దీపముని జ్వాల, వాక్కు ఒక మనిషిని, ఇంకొకటి ఏంటి, ఒక గంగాదేవి మార్గమును. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి హిమవంతుణ్ణి. సో పార్వతీదేవి పుట్టడం అనేటటువంటిది హిమవంతుడు అదృష్టం అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటాడన్నమాట. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు నీ కూతురు గురించి? నీ కూతురు చాలా గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? ఆమె వల్ల నీకు మంచి పేరు వస్తుందయ్యా అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. చెప్తున్నాడు, నీకు గుర్తుంచుకో, ఈ విధంగా ఏదైతే దీపం గనక, జ్యోతి గనక దీపాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది కదా, నీ కూతురు కూడా నిన్నలాగా పవిత్రము, తర్వాత శోభితమానంగా చేస్తుంది అన్నాడు. మొదటి ఉదాహరణ తీసుకుందాం మనం. 3 ఉదాహరణలో మొదటి ఉదాహరణ మాత్రమే మనం తీసుకుందాం. మొదటి ఉదాహరణలో ఏంటి, జ్యోతి దీపాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ఆ మురికి ఉండదు. ఇంకా దీపం అలా వెలుగుతూ ఉంటే దీపం వెలుతురు ఏదైతే ఉంటుందో అది ప్రకాశవంతంగా ఉండడమే కాకుండా దాన్ని శుభ్రపరుస్తుంది. అగ్నిలో కాలుస్తే పవిత్రమైతాయి చాలా వస్తువులు. అదే విధంగా ఆ మొదటి ఉదాహరణ తీసుకొని మొదటి ఉపమేయము, మొదటి ఉపమానంని కంపేర్ చేద్దాం. ఉపమేయము పార్వతి, హిమవంతుడు. వీళ్ళని మనం దేంతో కంపేర్ చేస్తున్నాము? దీపము, దానికి ఉన్నటువంటి అగ్ని. ఈ మొదటి ఉదాహరణ అర్థమైందా మీకు? ఎవరైనా ఒక్కసారి చెప్పండి. ముందు నచ్చిందా లేదా చెప్పండి. అద్భుతమైనటువంటి పోలిక. చాలా చాలా బాగుంది సార్. చాలా చాలా బాగుంది. ఎంత స్వీట్ గా, ఎంత కాంప్లికేటెడ్ గా ఉంది, ఎంత స్వీట్ గా ఉంది. సో కాంప్లికేటెడ్ గా ఉంది, స్వీట్ గా, 2 రకాలుగాను కూడా ఉంది. ఇది కాంప్లికేటెడ్ గా ఎందుకు ఉంది? నీ కూతురు నిన్ను ఎంత పవిత్రుడిని, ఎంత శోభితుని చేస్తుందో తెలుసా అని ఉపమేయం చెప్పి 3 ఉపమానాలు చెప్పాడు. దీపముని జ్వాల పవిత్రం చేసినట్టు, గంగాదేవి మార్గాలన్నింటినీ కూడా పవిత్రం చేసినట్టు, మంచి వాక్కులు విద్వాంసుని పవిత్రం చేసినట్టు, నీ కూతురు నిన్ను పవిత్రము మరియు శోభితుడుగా, ప్రకాశవంతుడిగా అయ్యేలాగా చేస్తుంది అని అన్నాడు. ఇందులోపల సాధారణ ధర్మం ఏంటి? పవిత్రము సార్. పవిత్రం చేయడం, పవిత్రము అండ్ విభూషితశ్చ, శోభితము. తయా సపూతశ్చ విభూషితశ్చ, తయా సపూతశ్చ విభూషితశ్చ. తయా పార్వతి చేత, ఆమె చేత, సహా హిమవంతుడు ఏమవుతున్నాడు? పూతశ్చ విభూషితశ్చ అంటే పవిత్రము మరియు శోభితుడు అవుతున్నాడు. ఎవరి వల్ల? పార్వతీదేవి వల్ల అవుతున్నాడు. అది చెప్పడం కోసమని ఈ 3 ఎగ్జాంపుల్స్, 3 ఉపమానములు చెప్పాడు. ఒక ఉపమేయంను చెప్పడానికి కూతురు ఎంత గొప్పదో చెప్పడానికి తండ్రితోటి ఈ 3 ఉదాహరణల ద్వారా చూసావా? అక్కడ దీపం ఉందా? ఆ దీపము ఎలా పవిత్రమైతుంది అనుకుంటున్నావు? అగ్ని జ్వాల వల్ల. సో నీ కూతురు అగ్ని జ్వాల, దానివల్ల నువ్వు పవిత్రుడు అవుతున్నావు. మొదటి ఎగ్జాంపుల్ అర్థం కాని వాళ్ళు, నచ్చని వాళ్ళు, గుండె చలించని వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. నచ్చింది సార్, చాలా బాగుంది, అర్థమైంది సార్. ఎంత అందంగా ఉందో చూస్తా, అంటే ఎంత అద్భుతంగా, అంటే ఆ పోలిక ఎంత హృదయంగా ఉంది అని చెప్పేసి ఊహించుకోండి ఒక్కసారి. ఎంత సంతోషం అనిపిస్తోంది. దీపం పవిత్రం చేసినట్టుగా దీపాన్ని అగ్ని పవిత్రం చేస్తుంది. నీ కూతురు అయ్యా అలా చేస్తుంది. ఎందుకు? కుమార సంభవంలో అందరికీ తెలుసు కదా, కుమార సంభవం అంటే ఏమైతుందంటే కుమారస్వామి జన్మించాల్సిందే, లేకపోతే త్రిపురాసురుడు తారకాసురుడు చనిపోవడానికి అవకాశం లేదు. అందుకోసం అని చెప్పేసి ఎలాగ మరి తారకాసురుడిని చంపాలి అంటే, తారకాసురుడు ఏమని కోరుకుంటాడు? ఆయనకు తెలుసు శివుడికి సతీదేవి మరణించింది, ఇక ఈయన మళ్ళీ ఇంకొక భార్య ఇంకొకసారి పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు, పిచ్చాడ్లాగా తపస్సు చేసుకుంటూ తిరుగుతున్నాడు, ఈయనకు భార్య పుట్టదు. కాబట్టి ఏం చేస్తాడు? బ్రహ్మదేవుణ్ణి ట్రిక్ చేస్తాడు అనమాట. ట్రిక్ చేసి అందులోపల ఏమంటాడంటే, ఇగోనయ్యా నీకు ఏదైతే ఉందో ఈ నీ
నాకు చంపాలి అంటే నా మరణము శివుడికి పుట్టే కొడుకు ద్వారా జరగాలి అంటాడు. శివుడికి కొడుకులు పుట్టాడు అని చెప్పి తెలిసిపోయింది ఆయనకి. తెలిసిపోతుంది. అయితే తారకాసురుడు జన్మించాలి, కుమారస్వామి జన్మించాలి తారకాసురుడిని చంపడానికి. మరి అది లోక కళ్యాణం. ఆ లోక కళ్యాణం కోసం జరగాల్సినటువంటి దాని ద్వారా సతీదేవి మరో జన్మ ఎత్తి హిమవంతుడు కుమార్తెగా పుడుతుంది. పుట్టినప్పటి నుంచే చక్కటి గుణగణాలు కలిగి, అనుకువ తరం కలిగి, తెలివితేటలు కలిగి, శివుడు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆవిడ పార్వతీదేవి. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా ఆవిడని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. అప్పుడు ఆవిడ పార్వతీదేవి గురించి ఈయన ఆలోచిస్తుంటే అప్పుడు నారదుడు చెప్తాడు, అతడు ఎలా శోభితుడు అవుతాడు అనుకుంటున్నావు, కూతురు వల్ల ఇంత మహోన్నతమైనటువంటి కూతురు పుట్టింది అని చెప్పేసి మొదటి ఉదాహరణ లోపల ఆ కూతురు ఎంత గొప్పదో అంటే, ఒక దీపాన్ని ఒక వెలుతురు ఏ విధంగానైతే శుభ్రపరిచి ప్రకాశవంతం చేస్తుందో అదే విధంగా ఈ పార్వతి అనేటటువంటి కూతురు తండ్రిని అలా ప్రకాశవంతం చేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఇందులో ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి చెప్పండి. ఉపమానం దీపము, ఉపమేయం పార్వతి హిమవంతుడు. దీపము అండ్ అగ్ని, దీపము అగ్ని అనేటటువంటివి ఉపమానము. పార్వతి తర్వాత హిమవంతుడు ఉపమేయము. ఇందులో రెండు అందులో రెండు. సో ఉపమేయాలు రెండున్నాయి. అక్కడ స్వర్గం కూడా వస్తుంది కదా, స్వర్గం రాదా? దివస్య అది కూడా, అది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం మనం. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఏం తెలుసుకుంటున్నాం మనము? దీపము అగ్ని, ఇక్కడ హిమవంతుడు పార్వతి. సో హిమవంతుడు పార్వతి అనేటటువంటిది ఉపమేయము, దీపము అగ్ని అనేటటువంటిది ఉపమానము. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, మొహమాటం లేదు. ఎందుకంటే కష్టం కాబట్టి, మొదట్లోనే కష్టం కాబట్టి ఇది అడిగితే బెటరు. ధర్మం లేదు కదా సార్ ఇందులో, ఈ లైన్ లో ధర్మం అనేది లేదు. ఈ ధర్మము కామన్ ధర్మము. అదే ఇది మాత్రం తయా సపూతశ్చ విభూషితశ్చ, తయా సపూతశ్చ విభూషితశ్చ, పూతశ్చ విభూషితశ్చ అంటే పవిత్రము మరియు శోభితము చేస్తుంది అనేటటువంటిది కామన్ ఫర్ ఆల్ ఫోర్, నాలుగిటికి. 3 కారణాలకి అది ఒకటి. తయాస పూతశ్చ అది సామాన్య ధర్మం కదా, విభూతి పూతశ్చ కాదు, ప్రతి దాంట్లో ఇవ అని వచ్చింది చూడండి ఒకసారి. ప్రభా నత్య శిఖయ ఇవ దీప అలా వలే కదండి. ఇవ అంటే వలే లాగా అని మీనింగ్ అన్నమాట. సో కాబట్టి ఏంటి, ఉపమేయంలో 2 ఉన్నాయి, ఒక్కొక్క ఉపమానంలో 2 ఉన్నాయి. మొదటి ఉపమేయం అంటే ఏంటి? ప్రస్తుతము మనం మాట్లాడుకుంటున్నది పార్వతీదేవి గురించి, ఆవిడ తండ్రి అయినటువంటి హిమవంతుడు గురించి ఉపమేయము. ఈ ఉపమేయంలో మనకు ఉపమానం ఏంటి? దీపము అగ్ని, దీపము. తర్వాత ఇందులోపల కామన్ ప్రాపర్టీ ఏంటి? పూతశ్చ విభూషితశ్చ అంటే పవిత్రము మరియు వెలుతురుని ప్రకాశోభితుడిని చేసేటటువంటిది ఏదైతే ఉందో అది. ఈ రెండిటికి కూడా కామన్. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెండో ఎగ్జాంపుల్ లోపల గంగాదేవి మార్గములను పూతశ్చ విభూషితశ్చ, పార్వతీదేవి హిమవంతుడిని పూతశ్చ విభూషితశ్చ. సో ఆ పూతశ్చ విభూషితశ్చ అనేటటువంటిది ఏదైతే ఉందో, సమాన ధర్మము ఏదైతే ఉందో, ఈ 3 ఉపమానములకు ఒక ఉపమేయంకు కూడా కామన్. ఒక ఉపమేయము, 3 ఉపమానములు, ఈ 4ంటికి కూడా కామన్ అయినటువంటిది పూతశ్చ విభూషితశ్చ, పవిత్రము మరియు శోభితుడిని చేస్తుంది అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు ఏమంటారు, అది కామన్ ప్రాపర్టీ. ఇక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్. మార్గము గంగా నది ద్వారా పవిత్రమవుతుంది, దీపము అగ్ని ద్వారా పవిత్రమవుతుంది. అదే విధంగా సంస్కారవంతమైనటువంటి మాటల ద్వారా ఒక మనిషి పవిత్రుడవుతాడు. ఈ 3 ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా పార్వతీదేవి ద్వారా
హిమవంతుడు పవిత్రమవుతాడు. సో పార్వతీదేవి హిమవంతుల గురించి చెప్పడానికి 3 ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. ఏ విధంగానైతే రామ్ చరణ్ చిరంజీవి లాగా యాక్ట్ చేస్తాడో, ఏ విధంగానైతే శృతి హాసన్ కమల్ హాసన్ లాగా అద్భుతంగా నటిస్తుందో, ఏ విధంగానైతే ప్రభాస్ కృష్ణరాజు లాగా గట్టిగా మాట్లాడతాడో, అతను కూడా మంచిగా యాక్ట్ చేస్తాడో, అదే విధంగా శ్రీనివాస్ నీ కొడుకు కూడా నీలాగా చక్కగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ ఉదాహరణ అర్థమైందా? పోనీ అది అర్థమైంది సార్. ఇప్పుడు గంగా నది ఉపమేయం అవుతుందా సార్ ఇక్కడ 2వ లైన్లో? కాదు, అవన్నీ ఉపమానాలే, అవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పినవి ఈ లైన్ కోసం నేను అడుగుతున్నాను సార్. గంగా నది త్రిదివులను మార్గాన్ని అవునా, మార్గంని శుభ్రపరిచినట్టుగా పార్వతీదేవి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను నేను, చూడండి. అగ్ని దీపమును శుభ్రపరిచినట్టుగా పార్వతీదేవి హిమవంతుడా నిన్ను శుభ్రపరుస్తుంది. గంగా మార్గమును శుభ్రపరిచినట్టుగా ఓ హిమవంతుడా నీ కూతురు నిన్ను శుభ్రపరుస్తుంది. ఒక వ్యక్తికి తన సంస్కారం ఏ విధంగానైతే శుభ్రపరుస్తుందో, ఓ హిమవంతుడా నీ కూతురు నిన్నలా శుభ్రపరుస్తుంది. సో హిమవంతుడికి వేరే 3 ఉదాహరణల ద్వారా చెప్తారు. ఇక్కడ హిమవంతుడు పార్వతి అనేది మాత్రమే ఉపమేయము. మిగతా 3 ఉపమానములు. ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అసలు ముందు చెప్పండి. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పార్వతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఉపమేయములు. 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఎగ్జాంపుల్స్ ఉపమానములు. శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు టీవీ మణి గారు నాతో అంటున్నారు, శ్రీనివాస్ గారు మీ అబ్బాయి మీలాగా గొప్పగా ప్రవచనాలు చెప్తాడు. ఎలా అంటే చిరంజీవి కొడుకు చిరంజీవి లాగా ప్రవచనాలు చెప్పినట్టు, నాగార్జున కొడుకు నాగ చైతన్య నాగార్జున లాగా ప్రవచనాలు చెప్పినట్టు, శృతి హాసను కమల్ హాసన్ కి ప్రవచనాలు చెప్పినట్టుగా మీ అబ్బాయి కూడా మీలాగా ప్రవచనాలు చెప్పగలడు. ఇప్పుడు ఇందు లోపల ఉపమేయము ఎవరు? మీ అబ్బాయి నేను ప్లస్ నా అబ్బాయి ఇద్దరు కలిసి శ్రీనివాస్ కొడుకు. కరెక్ట్, ఇద్దరు కలిపి ఉపమేయం. ప్రస్తుత వస్తువులు లేదా వస్తువులు ఉపమేయములు. మిగతావన్నీ ఉపమానములు. చిరంజీవి కొడుకు అనేటటువంటిది మొదటి ఉదాహరణ, నాగార్జున కొడుకు అనేటటువంటిది 2వ ఉదాహరణ, ప్రభాసు కృష్ణరాజు అనేటటువంటిది 3వ ఉదాహరణ, కమల్ హాసను శృతి హాసను అనేటటువంటిది 4వ ఉదాహరణ. ఈ 4 ఉపమానముల ద్వారా శ్రీనివాసు నీ కొడుకు నీలాగా యాక్టింగ్ చేస్తాడు. సో ఇక్కడ శ్రీనివాసు కొడుకు ఉపమేయములు. మిగతా 5 ఎగ్జాంపుల్స్ ఉపమానములు. అందరికీ అర్థమైందా అండి? ఎవరికైనా అర్థం కాదు? ప్రవచనం ఇవ్వటమా సార్? సాధారణ ధర్మం అనేది ప్రవచనం ఇవ్వడమో నటించడమో ఏదన్నా అనుకోండి, కానీ అందరిలో కామన్ ఉండాలి. అది ఆ సాధారణ ధర్మం అనేటటువంటిది అందరిలో కామన్ ఉండాలి. ఇప్పుడు నేను కామన్ గా ఉండాలి. ఇప్పుడు చిరంజీవి కొడుకు అంటే వాళ్ళు ప్రవచనం ఇవ్వరు కాబట్టి నేనేం చేశానంటే సాధారణ ధర్మాన్ని మార్చేశాను. ఇక్కడ మార్చేసి ఏమన్నాను, శ్రీనివాస్ గారు మీ అబ్బాయి మీలాగా నటిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హీరోని అనుకోండి. నేను ఒక హీరోని. సార్ ఇట్లాంటి మాటలు అనొద్దు సార్, మీరు హీరో ఏంటి సార్, మీరు విలన్, సైడ్ హీరో. పోని సైడ్ హీరో కూడా వద్దు సార్, మీకు క్యారెక్టర్ యాక్టర్. అంతేగాని హీరో అంటే ఎట్లా సార్ అని అట్లా అనకండి. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏంటంటే శ్రీనివాస్ మీలాగా పాటలు పాడతారనుకుందాం. అప్పుడు నేను వేరే వాళ్ళ 3 పాటల్ని తీసుకురావాలి. ఇప్పుడు నాకు పాటల కంపారిజన్ లేదు. ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ అన్నాం కాబట్టి యాక్టింగ్ కంపారిజన్ కావాలి. ఉదాహరణకు నేను యాక్టింగ్ బాగా చేస్తాను అనుకోండి, నా కొడుకు కూడా యాక్టింగ్ బాగా చేస్తాడని నాకు వచ్చి ఎవరో చెప్పాలి. నా దగ్గరికి వచ్చి చెప్పారు, శ్రీనివాస్ నీ కొడుకు పూతశ్చ విభూషితశ్చ. ఎలాగా రామ్ చరణ్ వాళ్ళ నాన్నని పూతశ్చ విభూషితశ్చ
ప్రభాసు కృష్ణరాజు గారిని పూతశ్చ విభూషితశ్చ, నాగ చైతన్య నాగార్జునని పూతశ్చ విభూషితశ్చ, అలాగే నీ కొడుకు కూడా నీలాగా పూతశ్చ విభూషితశ్చ. వీళ్ళందరూ ఎలా అయితే తండ్రి పరువును నిలబెట్టారో నీ కొడుకు కూడా నీ పరువును అలా నిలబెడతాడు. సో నేను నా కొడుకు కలిపి ఇక్కడ ఉపమేయం. సో మనము మొదట్లో అంత సింపుల్ ఉదాహరణలు తెలుసుకున్నాము. అతని ముఖము గాడిదే ఉన్నది. సో ఇవన్నీ తెలుసుకున్నా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది, కానీ ఎంత అందంగా ఉంది, ఎంత డీప్ గా ఉంది, ఎంత జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే ఈ కావ్యాలు చదవాలంటే ఎంత తెలివితేటలు ఉండాలి. నచ్చిందా? అందరికీ అర్థమైందా? చాలా బాగుంది. అర్థమైంది సార్. అర్థమైంది. నచ్చింది, అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఇవాల్టి సాహిత్యం గురించి మాట్లాడుకుందాము. మనకు అందరికంటే కూడా కాళిదాసే పూర్వీకుడు అయి ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోతే అలంకారం అయిపోతే ఒకసారి చిన్న కథని చెప్పుకుందాము. గురుగారు ఒక్క నిమిషం ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఉపమావాచం కూడా మనకు 3 వచ్చాయి కదా. అవును. దీపం వలె అక్కడ ఒకటి వచ్చింది. నెక్స్ట్ స్వర్గం ఇవ ఒకటి వచ్చింది. మనిషి ఇవ. కరెక్ట్. ఎందుకంటే 3 ఉదాహరణలు కాబట్టి చిరంజీవి 3 ఉదాహరణలు కాబట్టి 3 ఇవాళ వచ్చాయి. ఒక ఉదాహరణ ఉంటే ఒకటే ఇవా వచ్చేది. ఓకేనా? ఓకే. సో ఇక కాళిదాసు గురించి ఈరోజు మనము మహాకావ్యాల గురించి ప్రతి వారము ఒక 10 నిమిషాల మహాకావ్యాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ రోజు మహాకావ్య అంటే గొప్ప గొప్ప రచనలు సంస్కృతంలో ఏమొచ్చాయి. కాళిదాసు బహుశా అందరికంటే పూర్వీకుడు అని చెప్పేసి అంటే రకరకాల వాదనలు ఉన్నాయి. కొంతమంది అంటారు భోజుడి నాటి కాలం అని చెప్తారు, కొంతమంది విక్రమాదిత్యుడి కాలం వాడని చెప్తారు. సో చాలా రకాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మనకు తెలిసినటువంటి కావ్యాలలో అన్నిటిలోకి కూడా కాళిదాసే ఎక్కువ పూర్వీకుడు అయి ఉండొచ్చు అనేటటువంటిది అనుకుంటారు. ఈయన ఏం చేశారంటే చిన్న చిన్న కావ్యాలు ఒక 2 రాశారు. ఋతు సంహారం అని, మేఘదూతం అని. ఓకే, ఈ లఘు కావ్యాలు రాసిన తర్వాత కుమార సంభవము, రఘువంశం, ఇవి మహాకావ్యాలు. ఇవి మనకు మొత్తం ఉన్నటువంటి 5 మహాకావ్యాలలో 2 మహాకావ్యాలు రాసింది కాళిదాసే. చెప్పండి ఎవరైనా ఏంటి ఈ 2 మహాకావ్యాలు? కుమార సంభవము, కుమార సంభవము, రఘువంశం అనేటటువంటివి మహాకావ్యాలు అన్నమాట. మహాకావ్యాలకి 18 క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి. ఒకరోజు తెలుసుకుందాం మనం అవి ఏంటి. అన్ని క్యారెక్టర్స్ ఉంటే తప్ప దాన్ని మహాకావ్యం అనడానికి వీల్లేదు. ఏ విధంగానైతే మనం పురాణం పంచలక్షణం అని చెప్పేసి చెప్పుకున్నామో అదే విధంగా మహాకావ్యాలకి 18 లక్షణాలు ఉండాలి. ఆ 18 లక్షణాలు ఉంటే తప్ప దాన్ని మహాకావ్యం అనరు. ఉదాహరణకి కోటలు, సైనికులు, వివాహము, పిల్లలు పుట్టడము, యుద్ధము, ఇలాంటివన్నీ లక్షణాలు ఉండి తీరవలసిందే. మాఘుడి శిశుపాల వధ, శ్రీహర్షుని ఆయన హర్షచరితం ఏది, ఎవరు రాశారు హర్షచరితం? ఆయనది. ఇవి ఈ 5 పుస్తకాలు, ఈ 5 మాత్రము మహాకావ్యాలుగా చెప్తారు. వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాము. ముందుగా రఘువంశం, కుమార సంభవం అనేటటువంటివి ఏవైతే ఉన్నాయి ఇవి మహాకావ్యాలు. అవి కాక 2 చిన్న కావ్యాలు రాశారు. ఆ చిన్న కావ్యాల పేర్లేంటి? ఋతు సంహారము. ఋతు సంహారం అంటే సంహారం అంటే చంపడం కాదు. వేణి సంహారము, ఋతు సంహారం అంటే అక్కడ అది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఋతు సంహారం అనే దాంట్లో ఆయన ఋతువులను వర్ణించాడు. అది ఒక రోజు మనము తెలుసుకున్నాం. ఋతు సంహారము, తర్వాత మేఘదూతము. ఈ మేఘదూతంనే మనం మేఘ సందేశం అని కూడా అంటాము. నార్త్ ఇండియా లోపల మేఘదూతం అని చెప్పేసి అంటారు. ఇవి కాక ఆయన ఏం చేశారంటే నాటకాలు రాశారు. ఆ నాటకాలలో ఏంటంటే మాలవిక, అగ్నిమిత్రము, వీరిద్దరి మధ్య ప్రేమ కథ అంటే అదేం పెద్ద ప్రేమ కథ కాదు. వాడు 55 ఏళ్ల వాడు, నా వయసు వాడు, ఈమెనేమో 16 ఏళ్ల అమ్మాయి. ఓకే, మాలవిక, అగ్నిమిత్రుడు, వాళ్ళిద్దరి మధ్య ఆ రోజుల్లో మరి ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద రాశారు. అది మేము మొత్తం చదివాము. నాకైతే నచ్చలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనైతే ఎగ్జామ్ లోపల ఆయన క్యారెక్టర్ అగ్నిమిత్రుడు గురించి రాయమంటే అసలు విరిచి పాడేశాను అన్నమాట. తిప్పి పాడేశాను. వాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు, వాడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు. దెబ్బకు నాకు మార్కులు మా క్లాస్ లో అందరికంటే తక్కువ వచ్చాయి ఆ సబ్జెక్ట్ లో. సో ఏది ఏమైతేనేంటి, మాలవిక అగ్నిమిత్రం అనేది ఒకటి, విక్రమ ఊర్వశీయం అని చెప్పేసి ఇది చాలా మనందరికీ తెలిసిన కథ. ఇది కూడా తెలుసుకున్నప్పుడు చాలా సంతోషపడతారు రసహృదయులందరూ. అభిజ్ఞాన శాకుంతలం సరే మనందరికీ తెలిసినటువంటిదే. మనకు తెలిసినటువంటి దుష్యంతుడు, శకుంతల చరిత్ర ఏదైతే మనకుందో మనము వేదవ్యాసుడు ద్వారా తెలుసుకున్నాం కదా. ఆ వేదవ్యాసుడు ద్వారా తెలుసుకున్న దాంట్లోపల
ఒక చిన్న ఉంగరం అనేటటువంటి పాయింట్ ని యాడ్ చేశాడు. ఉంగరం ఉండదన్నమాట. మనం వేదవ్యాసుడు దాని లోపల ఉంగరం ఉంది అని చెప్పి తెలుసుకోలేదు. వేదవ్యాసుడు దాని లోపల కేవలము ప్రకృతి చెప్తుంది, ఆ శరీరవాణి చెప్తుంది, బాబు ఇతడు నీ కుమారుడే, ఈవిడ నీ భార్యనే అని చెప్పగానే అప్పుడు అతను చెప్తాడనమాట, నేను ముందే ఎందుకు ఒప్పుకోలేదంటే, ముందు ఒప్పుకుంటే నేను రాజుని, ఎవరో అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి నేను నీ కొడుకు అనగానే వీడిని యాక్సెప్ట్ చేస్తే మీరు అందరు ఏమనుకుంటారని ఒప్పుకోలేదు. ఇప్పుడు అశరీరవాణి ఆకాశవాణి చెప్పింది కాబట్టి నా భార్యని పుత్రుడిని నేను స్వీకరించాను అని చెప్పి చెప్తాడనమాట. ఇది మనము వ్యాస భారతంలోను భాగవతంలో కూడా వస్తుంది, అందులో కూడా తెలుసుకుంటాము. కానీ ఈయన కాళిదాసు ఏం చేశాడంటే తన కొంతగా మార్చి అభిజ్ఞానము అన్నాడు. అంటే జ్ఞానము అభిజ్ఞానము, జ్ఞానమునకు దగ్గరగా ఇచ్చి ఇంకా కొద్దిగా ఎక్కువ తెచ్చేది ఏంటంటే అది ఆ ఉంగరంని కలిపాడు అనమాట. ఆ ఉంగరంని కలిపి ఆ ఉంగరం చూడగానే అతడికి గతమంతా జ్ఞాపకం వచ్చింది అని చెప్పి రాసేది అభిజ్ఞాన శాకుంతలం. ఇప్పుడు మొత్తం ఎన్నయ్యాయి చెప్పండి? ఋతు సంహారము, మేఘదూతం, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము. వేణి సంహారం ఈయనది కాదు, ఋతు సంహారం ఈయనది. మీకు సంహారం అనే పదం అర్థం కావడానికి సంహారం అంటే నరకడం కాదు అని చెప్పి చెప్పడానికి చెప్పాను. తర్వాత రఘువంశము, కుమార సంభవము అనేటటువంటి మహాకావ్యాలు. ఈ మొత్తము 7 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈయన యొక్క వీటిగా చెబుతారనమాట. ఇవన్నీ చాలా చాలా గొప్పవి అని చెప్పేసి చెప్తారు. ఇక కాళిదాసు రాసినవి 7 అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం ఆయన గురించి చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ 7 ఎస్పెషల్లీ రఘువంశంలో మనకు తెలిసినంత వరకు కూడా లవకుశుల దగ్గర దాకా, తర్వాత చంద్రకేతువు వీళ్ళందరూ ఏదైతే ఉందో అంతవరకు మనం ఆపేసుకుంటాము. అందరి పిల్లలు, 9 పిల్లల గురించి అక్కడ చెప్పుకొని అక్కడ ఆపుకుంటాం. కానీ ఆ తర్వాత కూడా రఘువంశంలో ఇంకా వాళ్ళ వంశం ఎంతవరకు ఉంది ఏంటి అనేది కూడా తెలిసే మహోన్నతమైనటువంటి కావ్యం అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన పుస్తకాలను కనుక మనం చూసినట్టయితే మేఘ సందేశము ఈ రోజు క్లుప్తంగా తెలుసుకుందాం. మేఘ సందేశం అనేటటువంటిది ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా అలకాపురి అని చెప్పేసి నిన్న మనం చెప్పుకున్నాము. అలకానంద నది వచ్చేటటువంటి ప్రాంతము అలకాపురి అని చెప్పేసి హిమాలయాల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. అది కుబేరుడి యొక్క ఊరు అన్నమాట. ఆ కుబేరుడి ఊరు లోపల అక్కడ కుబేరుడు ఎవరు? యక్షులకు అధిపతి. ఎవరికి అధిపతి? చాలా పడి నిద్రపోతున్నారు. యక్షులకు ఆయన అధిపతి. ఇంకా ఎవరు నిద్రపోతున్న వాళ్ళు? ఇంకెవరు చెప్పండి, ఇంకెవరు నిద్రపోతున్నారు? అదే చెప్పలేదంటే నిద్రపోతున్నట్టు అన్నమాట. అందుకే చెప్పమంటున్నా. చెప్పట్లేదు అంటే నిద్రపోతున్నట్టు. అది చాలా మంది నిద్రపోతున్నారు, అంతేనా? పద్మప్రియ గారు, నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి అంటే ఎందుకని చెప్పట్లేదండి వాళ్ళు. అంతేనా? కాదు, పద్మప్రియ గారు ఉన్నారా? చూసారా నిద్రపోయిన వాళ్ళని ఎలా గుర్తుపడతాను? అపర్ణ గారు ఉన్నారా? శ్రవణ్ కుమార్ గారు ఉన్నారా? చూసారా ఎలా నిద్రపోతున్నారో పడి. శ్యామల గారు ఉన్నారా? సార్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్. ఓకే, సో మీరు జ్ఞాన నేత్రంతో చూస్తున్నారు అనమాట. మాకు అర్థం జ్ఞాననేత్రం. ఇప్పుడు ఈ మామూలు ఈ మాంస చక్షువులు ఏవైతే ఉంటాయో ఈ మాంస చక్షువులకి ఇటు చూస్తేనేమో ఇటు చూస్తే ఇటు పారాలాక్స్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ జ్ఞాన నేత్రం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది వన్ సైడే ఉంటుంది కాబట్టి క్లియర్ యాంగిల్ ఉంటుంది అనమాట. అన్ని తెలిసిపోతాయి అన్నమాట. సరే, మేఘ సందేశం అనేటటువంటిది కేవలము భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల లోపల కూడా, ఓకే, హిల్లర్ ప్లే అని చెప్పేసి అందులోపల మేరీ స్టూవర్ట్ ఆ కథ లోపల కూడా ఈ మేఘ సందేశాన్ని తీసుకున్నారని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ మేఘ సందేశం అనేటటువంటిది ఏంటంటే యక్షుడు తన అధిపతి అయినటువంటి కుబేరుడికి కోపం తెప్పిస్తాడు. కోపం తెప్పించేసరికి ఏమవుతుందంటే, వెళ్ళిపో నువ్వు రామగిరి అనే ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పి బహిష్కారం చేస్తారు ఆయనని. ఆ రామగిరి అనేటటువంటిది కర్ణాటక దగ్గర ఉండవచ్చు. సో అయితే రామగిరి ఆశ్రమ ప్రాంతం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సో చాలా కోపం అవుతాడు. సంవత్సర కాలము అయిపోతుంది అనమాట. భార్య వియోగంలో చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ అతను ఏం చేస్తాడంటే ఓ రోజు ఆ వియోగం లోపల మేఘాన్ని చూస్తాడు. కదులుతూ వెళ్తున్నటువంటి మేఘాన్ని చూస్తాడు. చూసి ఆ మేఘాన్ని ప్రార్థిస్తాడు అనమాట. వినయపూర్వకంగా ప్రార్థించి
చెప్తాడనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చాను, సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ బ్యాడ్ పీపుల్, ఇక్కడ హిమాలయాలు లేవు, ఏం లేవు, నువ్వు వెళ్ళవలసినటువంటిది హిమాలయాల్లోకి వెళ్ళాలి, అలకాపూర్కి వెళ్ళాలి. ఆ అలకాపూర్ ఎక్కడ ఉందంటే శ్రీనివాస్ గారికి బాగా తెలుసు, మొత్తం గంగా ప్రయాణం చెప్తారు. సో ఆ మార్గం అంతా కూడా నేను చెప్తాను అని చెప్పేసి ఆ వెళ్ళే మొత్తం సందేశము ఒక 20 శ్లోకాలలో చెప్తాడు. 20 శ్లోకాలే, కానీ ఉన్నది మొత్తం 150 శ్లోకాలు. మరి 20 శ్లోకాలలో మాత్రమే భార్యకి ఇచ్చేటటువంటి సందేశం ఉంటుంది. ఇక మిగతా 120, 130 శ్లోకాలలో ఏం చెప్పాడు ఆయన అంటే ఎలా ట్రావెల్ చేయాలి అని చెప్పాడు అనమాట. అతను అంటాడు అనమాట, ఇదేమి నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ లోపల నా సందేశాన్ని నువ్వు తీసుకున్నావు, ఈ సందేశంలోంచి మొదట ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్ణాటక ప్రాంతాన్ని నువ్వు చూడు, ఇదైన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే వింధ్యా ప్రాంతం దగ్గరికి వెళ్తావు. ఆ వింధ్య ప్రాంతంలో ఉన్నటువంటి నర్మదా నది ఉంటుంది కదా, ఆ నర్మదా నదిని బాగా చూసుకుంటూ వెళ్ళు. అది చూస్తూ నువ్వు మధ్యలో నర్మదా నదికి దగ్గరలోనే నీకు ఉజ్జయిని అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఉజ్జయిని అనే ఊరును మొత్తం బాగా ఇది చెయ్యి. అంతకంటే ముందు నేను మర్చిపోయా, సారీ, కర్ణాటకలోని నేత్రవతి అనే ఒక రివర్ ఉంటుంది, అక్కడ కూడా చూసుకుంటూ వెళ్ళు. సో ఉజ్జయినికి వెళ్ళావంటే నీకు అక్కడ రకరకాల సార్ రాజప్రాసాదాలు మా అవి ఇంటికి దగ్గర సార్, మా ఇంటికి దగ్గరగా ఉంది నేత్రావతి. ఓకే వండర్ఫుల్. సో అక్కడి నుంచి నువ్వు మెల్లగా వెళ్ళేసి వింధ్యాకి వెళ్తావు. కర్ణాటక నుంచి వింధ్యా పర్వతాలు అంటే మధ్యప్రదేశ్ దగ్గరికి వెళ్తావు. మధ్యప్రదేశ్ లోపల నువ్వు నర్మదా నదిని చూసుకుంటావు. ఆ నర్మదా నది నుంచి వెళ్తూ ఉజ్జయిని మాత్రం ఎట్టి పరిస్థితి లోపల మిస్ అవ్వకు. అద్భుతమైనటువంటి రాజప్రసాదాలు ఉంటాయి. ఇది కాదు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. అందంగా ఉండడమే కాదు, వాళ్ళ యాక్షన్స్ కూడా గమ్మత్తుగా ఉంటాయి. చాలా సూపర్ ఫాస్ట్ గర్ల్స్ ఉంటారు అక్కడ, వారందరినీ కూడా చూడాలి నువ్వు అని చెప్పేసి ఉజ్జయిని మీదనే 15 శ్లోకాలు వర్ణిస్తాడు ఆయన. గమ్మత్ ఏంటంటే భార్యకిచ్చే సందేశము 20 శ్లోకాలు అయితే ఉజ్జయిని ఒక్కదాని మీద 15 శ్లోకాలు చెప్తాడనమాట. చెప్పేసేసి అక్కడి నుంచి ఉజ్జయిని నుంచి నువ్వు ఇంకో కొద్దిగా పైకి వెళ్ళావంటే ఇక నువ్వు నార్త్ ఇండియాకి వెళ్తావు. ఆ నార్త్ ఇండియా లోపల హిమాలయాల్లోకి వెళ్తావు అని చెప్పేసి హిమాలయాలు ఫస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్తాడు కాబట్టి టిబెట్ వైపు వెళ్ళిపోతాడు. ఆ టిబెట్ లోపల కైలాస మానసరోవరము పర్వతం ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఒక 10-12 శ్లోకాలతోటి వర్ణిస్తాడనమాట. వర్ణించిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట, ఈ విధంగా అలకాపూర్కి వెళ్తావు నువ్వు, అక్కడి నుంచి హిమాలయాల్లో అలా 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 వెళ్తే ఈ హిమాలయాల లోపల నువ్వు ఈ మానస సరోవరంకి అపోజిట్ సైడ్ ఉన్నటువంటి హిమాలయాస్ లోపల నా భార్య ఉన్నటువంటి అలకాపురి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ప్రియుని ఒడి లోపల ప్రియురాలు ఎలా అయితే ఆనందంగా నిద్రపోతుందో ఆ విధంగా ఈ హిమాలయాల్లో అలకాపురి ఆ విధంగా చక్కగా ప్రవహిస్తూ ఆనందంగా ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే నువ్వు నా భార్యను చూడగలుగుతావు. నా భార్యకు నా గురించి చెప్పు, బాగా తన జ్ఞాపకం వస్తున్నటువంటి సంగతి చెప్పు, విరహ వేదనలో నేను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని తెలియజేయి, తొందరగా యక్షుడికి కోపం తగ్గితే నేను కలవడానికి వస్తానని చెప్పు. ఇక్కడ ఉన్నటువంటి ఋతువుల యొక్క వీటి వల్ల నేను మదన తాపానికి బాగా గురవుతున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా నా భార్యకు తెలియజేయి అని చెప్పేసి ఆ వచ్చేటటువంటి మార్గాన్ని వీటిని అన్నింటినీ కూడా చెబుతూ చాలా అద్భుతమైనటువంటి ఉపమా అలంకారాలు. ఇవాళ మనం నేర్చుకున్నటువంటిది ఉపమా అలంకారంలో ఒక శ్లోకం మాత్రమే. ఆ బోలెడని ఉపమా అలంకారాలన్నీ కూడా చేసి ఆయన మొత్తం మీద భార్యకు సందేశాన్ని పంపించి అలా బాధపడుతూ కూర్చుండిపోతాడనమాట. ఆ తర్వాత రకరకాల మంది రకరకాలు రాసేస్తారు. విక్రముడు అనే ఒక ఆయన నేమిదూతం అనేటటువంటి సిమిలర్ ఇంకొక ఆయన పార్శాభ్యుదయం అని రాశాడు, ఆయన పేరు మర్చిపోయాను, జీనసేనుడు జీవసేనుడు ఏదో ఉంది, ఆయన పార్శాభ్యుదయం అని చెప్పి రాశాడు, అది కూడా మేము చదువుకున్నాం. సో అది తర్వాత ఇంకొక ఆయన పవనదూత అని చెప్పి రాస్తాడు. ఒక ధోయి అనేటటువంటి ఒక కవి ఉంటాడు, ఆయన పవనదూత అనేటటువంటిది ఒకటి రాస్తాడు. హంస సందేశం అని చెప్పేసి ఒక ఆయన రాస్తాడు. కోకిల సందేశం అని చెప్పేసి ఉద్దండ కవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన రాస్తాడు. హంస దూతం అని చెప్పేసి వామన భట్టుడు రాస్తాడు. ఇది కాక నేను ఇందాక చెప్పినట్టుగా మేరీ స్టూవర్ట్ ఏదైతే ఉందో షిల్లర్ ప్లే అనేది, అందులోపల ఆమెకి ఇంగ్లాండ్ లోపల ఆమెను ఎలా బంధించారు, ఆమె కజిన్ అయినటువంటి ఈమె ఎలిజబెత్ ని ఏ విధంగా తను ఉత్తరాన్ని రాసి పిలిపించుకుంటుంది. సో అల్టిమేట్లీ ఈమె మరణ శాసనము విధిస్తారన్నమాట ఈమెకి. ఆ కథ కూడా ఇలాగే లెటర్ ద్వారానే వెళ్తుంది అనమాట. ఆ లెటర్ ఎలా అందజేయాలి, అందజేసిన తర్వాత అది వారికి అందిందా లేదా అంతవరకు కూడా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కొత్త ఎక్స్పెరిమెంట్ ని కేవలము 155-165 శ్లోకాల లోపల కాళిదాసు మనకు లఘు కావ్యంగా అందించి అద్భుతమైనటువంటి వర్ణనల ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటి వర్ణనల ద్వారా
ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఆ రోజుల లోపల చెప్తున్నాడు నేత్రావతి నది అని, వింధ్య పర్వతం అని చెప్పేసి, ఉజ్జయిని లోపల రాజప్రసాదాలు. ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిల గురించే ఎందుకు వర్ణించాడు? వేరే చోట అమ్మాయిలు ఉండరా? అయినా కూడా ఆ ప్రాంతంలోని వర్ణించడానికి కారణం ఏమిటి అంటే, ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల యొక్క అల్లరి, అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి జనాల యొక్క జీవన శైలి ఇవన్నీ ఎలా ఉన్నాయని తెలియజేస్తూ, మళ్ళీ కొద్దిగా అంటే మళ్ళీ ఏం చెప్తాడు, ఇలా కొద్దిగా నీకు తిప్పుకొని వెళ్ళాలి, తిప్పుకొని వెళ్ళినా సరే ఉజ్జయిని మాత్రం మిస్ అవ్వకు అని చెప్పి ఆయనకు బోనస్ ఆఫర్ ఇస్తాడన్నమాట. ఎవరికి? మేఘానికి బోనస్ ఆఫర్ ఇస్తాడు. ఇచ్చి ఆ విధంగా అద్భుతమైనటువంటి ఉపమా అలంకారం ఎక్కువగా వాడుతూ ఆయన ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వర్ణిస్తూ, నిజం చెప్పాలంటే ఇది కూడా ఎవరైనా మేఘంతో భార్యకు సందేశం అందిస్తారా? కానీ తనకు దొరికినటువంటి మార్గం ఇంకోటి ఏం లేదు. మేఘం తప్ప అంత దూరం వెళ్ళే ఫ్లైట్స్ అవి ఇవి ఆ రోజుల్లో ఉండేవి కాదు కదా. అందుకని చెప్పి ఆయన రాశాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీసుకుతలధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నేను పడుకోలేదు సార్. యాక్చువల్లీ మీరు అప్పుడు పిలిచినప్పుడు నేను ఫోన్ దగ్గర లేకపోవడం వాస్తవమే. నేను వచ్చేసరికి మళ్ళీ సీరియస్ టాపిక్ స్టార్ట్ అయిందని ఇంకా నేను రెస్పాండ్ అవ్వలేదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అసలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు సార్. మీ క్లాస్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ ఎంటైర్ డే. వండర్ఫుల్, వండర్ఫుల్. సో నచ్చిందా కథ? నచ్చిందా అందరికి? మేఘదూతం నచ్చిందా? వినలేదు సార్ అసలు. చాలా బాగుంది. ఫస్ట్ టైం వింటాం. పేర్లు తెలుసుకున్నాం కానీ మేము చదువుకుంటున్న టైంలో స్టోరీ తెలియదు. కుబేరుడు ఎవరిని పంపిస్తారు నాకు అక్కడ? ఒక కుబేరుడు యక్షులకు అధిపతి అన్నమాట. అందులోపల ఒక యక్షుడి మీద కోపం వచ్చి అతన్ని మన సౌత్ ఇండియా కర్ణాటకకు పంపించేస్తాడు, రామగిరి అని చెప్పి ఆ ప్లేస్ కి పంపించి అక్కడ కొన్నాళ్ళు ఆశ్రమ జీవితాన్ని గడుపు అని చెప్పి దేశ బహిష్కారం విధిస్తాడు అనమాట. ఇతను వెళ్తాడు. వెళ్ళి మొదట్లో కొద్దిగా బానే ఉంటాడు, భార్య దూరంగా ఉండేసరికి ఇక మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ ని. చివరికి ఏమైంది, 1 year అయ్యేసరికి ఇక మెల్లగా అప్పుడు స్టార్ట్ అయింది, ఇక హోమ్ సిక్ అవుతాడు. హోమ్ సిక్ అయ్యి అప్పుడు ఎలాగ మరి భార్యకు తన భావాలని తెలియజేయాలి. చక్కటి ఋతువులు వస్తున్నాయి, మారుతున్నాయి, మనసు లోపల రకరకాల భావాలు, ఆనందము, ఉల్లాసము, కానీ పంచుకోవడానికి మనుషులు లేరు అంటాడు కదా ఆ సినిమా లోపల. ఏది, నాగార్జున సినిమా లోపల, తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అన్నట్టుగా. అలాగా సో పాపం ఆయనకి ఆ భావన లేదు ఇక్కడ. లేకపోయేసరికి తను పంచుకోగలిగేటటువంటి భావాలన్నీ కూడా కొన్ని ప్రత్యేకంగా భార్యతోటే పంచుకునే భావాలు ఉంటాయి. ఆ భావాలను కూడా కలిపి అవన్నీ కూడా ఒక 20 శ్లోకాలలో రాసి, అంటే ఈ ఆలోచన కాళిదాసుకు రావడము తర్వాత ఎంత మంది ఆయనను కాపీ కొట్టారు. నేను చెప్పినవి మేము ఎంఏదో చదువుకున్నప్పుడు వచ్చిన ఒక 4-5 మాత్రమే. ఆ బుక్ లో ఉన్నవే నేను మీకు చెప్పాను. అవును, 20 శ్లోకాలు రాసేది ఎవరితో పంపించాడా యక్షుడు? అది మేఘంతో పంపించాడు. మేఘంతో పంపించాడా? అది అది కావాలి. ఓకే. రామగిరి అనే అతను కదండి. రామగిరి అనేటటువంటిది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. యక్షుడు పేరు చెప్పరు. రామగిరి అనేటటువంటి ప్రాంతానికి ఒక యక్షుడు దేశ బహిష్కారానికి గురై వస్తాడు. అప్పుడు తను ఉన్నటువంటి రామగిరి అనేటువంటి ప్రాంతం నుంచి నేత్రావతికి వెళ్తూ, వింధ్యాచలము వెళ్తూ, అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్తూ, నార్త్ ఇండియా వెళ్తూ, కైలాస మానస సరోవరం వెళ్తూ, చివరికి హిమాలయాల్లో ఎక్కడో మనకు మానా విలేజ్ దగ్గర, అంతకంటే కూడా ఇంకా వెనకకు ప్రారంభమైనటువంటి ఈ అలకాపురిలో ఉన్నటువంటి తన భార్యకు పంపిస్తాడు అన్నమాట. పంపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి లొకేషను, గూగుల్ లొకేషన్ అన్ని కూడా పంపిస్తాడు. ఆ రోజు లోపల ఇంకా వేరే మార్గం లేదు కదా వాళ్ళతో మాట్లాడుకోవడానికి, లెటర్స్ రాయడాలు అవి ఇవి లేవు కదా. సో అది కాక ఫ్లైట్ లో పంపించడానికి లేదు, తన భావాలను వెంటనే వ్యక్తపరచాలని. గూగుల్ లొకేషన్ ఉందా సార్ అప్పుడు మరి? సో అట్లాగా సో అవన్నీ పాపము అవన్నీ చెబుతూ, ఇలా వెళ్ళు, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళు, అక్కడి నుంచి అలా వెళ్ళు అని చెబుతూ చివరికి తన భార్య దగ్గరికి వెళ్ళాక ఒక 20 శ్లోకాలని, ఇదంతా కూడా కల్పితమే, ఇదేమి ఇది కాదు, శ్రీనాథుడి కాళిదాసు హృదయంలో వచ్చినటువంటి భావ ప్రకటన అంతే అనమాట. ఆయనకు ఒకసారి అలా మేఘం చూస్తుంటే అనిపించింది, ఈ మేఘం ద్వారా నేను సందేశం ఇస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి. నాగేశ్వరరావుది కూడా, దాసనారాయణరావుది
మేఘ సందేశం అని ఒక అద్భుతమైనటువంటి కళాఖండం వచ్చింది. అందులోపల అన్ని అద్భుతమైనటువంటి పాటలు. అది కూడా మల్లేశ్వరంలో కూడా ఉంది కదండి, భానుమతి ఎన్టీ రామారావు మేఘ అవును సందేశం, అది కూడా ఒక పాట ఉంది కదా. అవును అవును అందులో కూడా ఉంది. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవాళ్ళు. ఇవన్నీ కూడా యాక్చువల్ గా మేఘ సందేశాన్ని తర్వాత ఎంతమంది వాడుకున్నారు. సో ఇప్పట్లో లాగా కమ్యూనికేషన్ ఛానల్స్ ఉండేవి కాదు కదా. అందువల్ల ఏమైందంటే అవి అలా ఆ రోజుల్లో అలాగా కావ్యం ద్వారా తెలియజేశారు. ఆ రోజుల్లో ఆ ఐడియా రావడమే ఆయన గొప్ప. ఇది నిజంగా జరిగినటువంటిది కాదు, ఊరికే సరదాగా ఆయనకు ఓ రోజు అనిపించింది కాళిదాసు గారికి అలా బయట చూసేసరికి మేఘం వెళ్తూ కనిపించింది. ఓకే, అప్పుడు తన భావాలన్నీ కూడా రాశారనమాట. కవి హృదయం వేరుంటుంది, మన హృదయం వేరుంటుంది. కవి హృదయము తొందరగా, కవి అంటే క్రాంతి దర్శకుడు అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే తను సృష్టించగలడు. ఇప్పుడు దేవుడికి ఏదైతే సృష్టి ఉంటుందో కవి ఆ విధంగా సృష్టి చేయగలడు. ఇప్పుడు మీరు కావ్య ప్రకాశం అని నేను మీకు చెప్పాను, మమ్ముట్టుడి కావ్య ప్రకాశం. ఆ మమ్ముట్టుడి కావ్య ప్రకాశం లోపల ఆయన ఏమంటాడంటే కవే దేవుడి కంటే గొప్ప అంటాడు. ఎందుకు? దేవుడికి లిమిటేషన్స్ ఉన్నాయి, దేవుడు కూడా సృష్టి చేస్తాడు, కానీ ఆ సృష్టి ప్రారంధం ద్వారా చేస్తాడు. కానీ కవి అలా కాదు, తన ఊహలకు అనుగుణంగా చేస్తాడు. సో కవికి ఫ్రీడమ్ ఉంది, కానీ దేవుడికి ఫ్రీడమ్ లేదు. దేవుడు ఏంటంటే వాళ్ళ కర్మకాండాలను బట్టి చేయవలసిందే సృష్టి. కానీ కవి అలా కాదు, తన కాల్పనిక శక్తి ద్వారా ఎటువంటి సృష్టినైనా చేయగలడు. కాబట్టి కవే గొప్పవాడు దేవుడి కంటే అని చెప్పి చెప్తారు. అదే కావ్య ప్రకాశం. సో ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ కవులకు అలాంటి గొప్ప గొప్ప భావాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. ఇవాళ మనము ఉపమాలంకారం ఏదైతే తెలుసుకున్నామో ఆ ఒక్క శ్లోకంని వీలైనన్ని సార్లు చూసుకోండి. ప్రవచనము ఆ కొద్ది భాగమైన వీలైనన్ని సార్లు వినండి. వింటే వచ్చే వారం నుంచి, ఎందుకంటే మిగతా అలంకారాలన్నీ కూడా ఈ ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సామాన్య ధర్మాలు తెలియకపోతే మిగతావన్నీ అర్థం కావు. ఒక్కొక్క అలంకారంలో ఎన్ని భేదాలు ఉంటాయి, లెక్కలేనన్ని భేదాలు. 100, 20, 150 మనం తెలుసుకున్నాం ఎన్ని అలంకారాలు ఉంటాయో అని. మనం కొన్నే తెలుసుకుందాము, అయినప్పటికీ ముఖ్యమైనటువంటి ఒక 10, 15, 20 తెలుసుకుందాం. అయినా కూడా ముందు ఫస్ట్ ఈ ఉపమాలంకారం అనేటటువంటిది ఏదైతే స్ట్రాంగ్ గా తెలిసి ఉండాలి. ఇది తెలిసాక మిగతావన్నీ కూడా సులభం అవుతాయి అన్నమాట. కాబట్టి అందుకే ఇవాళ ఒకటే శ్లోకం చెప్పి ఆగాను. వచ్చే వారము ఇంకా మిగిలినవన్నీ కూడా ఉపమా అలంకారానికి సంబంధించిన ఇంకొక 4-5 శ్లోకాలను మనం తెలుసుకుంటాం. ఖమివ జలం జలమివ ఖమ్ అని ఇందాక అనుకున్నది. తర్వాత యుద్ధే అర్జున అనేది ఒకటి వస్తుంది. భీముడు లాగా పోరాడాడు, అర్జునుడు లాగానే పోరాడాడు అని చెప్పి అనన్వయ అలంకారం అని చాలా అద్భుతమైనటువంటి అలంకారాలు. చాలా వాళ్ళు వాడేటటువంటి పద్ధతి అవి కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ప్రశ్నలు ఉన్నా? చంద్రశేఖర రాష్ట్రంలో మీరు చెప్పిన మాట ఉంటుంది, శివుడు కుబేరుడికి మిత్రుడని, యక్షరాజ సఖం అని వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనము ఈరోజు ఒక చిన్న కావ్యము పరిచయం చేసుకున్నాం. ప్రతి వారం కూడా ఒక 10-15 నిమిషాల పాటు ఒక సంస్కృత కావ్యం యొక్క పరిచయం, క్లుప్త పరిచయం మనము చేసుకుంటే అలా మనము వీలైనంత సాహిత్య పరిచయం కూడా జరుగుతుంది. తర్వాత వీలైతే మళ్ళీ మనం తెలుగులో కూడా కొన్ని గొప్ప సాహిత్యాలు అవన్నీ కూడా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవి కూడా వీలైన వాళ్ళు చదువుకోండి చక్కగా. ఈ సంస్కృతంలో అలంకారాలు మాత్రం జాగ్రత్తగా నేర్చుకోండి, సరదాగా ఉంటాయి. అవేంటంటే బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా నేర్చుకోగలిగితే అందులో ఉన్న బ్యూటీ అర్థమవుతుంది. ఇందాక మనం తెలుసుకున్నటువంటిది ఎంత బాగుంది చూసుకోండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ గా ఒక అగ్ని దీపాన్ని పవిత్రం చేస్తుంది, అలాగే పార్వతీదేవి హిమవంతుని పవిత్రం చేస్తుంది, గంగాదేవి తన వెళ్తున్న మార్గానంతా పవిత్రం చేస్తుంది, అదే విధంగా పార్వతీదేవి హిమవంతుని పవిత్రం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క వాక్కు ఆ వ్యక్తిని మహానుభావుడు లాగా, విద్వాంసుడు లాగా చేస్తుంది. అదే విధంగా పార్వతీదేవి హిమవంతుడిని పవిత్రుడను చేస్తుంది. సో హిమవంతుడు పార్వతి అనేటటువంటిది కామన్, ఇది ఉపమేయము. మిగతా 3 కూడా ఉపమానాలు. దీనికి మనం ఏమని ఉదాహరణ తెలుసుకున్నాము? చిరంజీవి కొడుకు రామచరణు
ప్రభాసు కృష్ణరాజుని, ఇంకొక నాగ చైతన్య నాగార్జునని ఎలా చేశాడో మీకు కూడా మీలాగానే అవుతాడు అని చెప్పేసి చెప్పడము ఏదైతే ఉందో అది మనము ఉదాహరణల ద్వారా ఒక్కొక్కసారి కొన్ని వ్యక్తులకు చెప్తే సులభంగా అర్థమవుతుందని చెప్పి, ఉపమేయము అంటే మన దగ్గర ఉన్న వస్తువు, ఉపమానము అంటే వేటితోటైతే బయట వాటితోటి మనం పోలుస్తాము. దీన్నే మనము ప్రస్తుతము అప్రస్తుతము అని కూడా అంటాము. ప్రస్తుతము అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఉపమేయము, అప్రస్తుతం అంటే బయట ఉన్నటువంటివి ఉపమానములు. సో అలా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? అలా కూడా అంటారు కొంతమంది. ఓకేనా? విశేషణం అనకూడదు కదా, అనొచ్చా? విశేషము విశేషం అది రాదు కదా, అది రాదు. అది మామూలు మన నౌన్ ఎడ్జెక్టివ్ దీన్ని, అది మనకు సంస్కృతంలో మనం ఆ నియమం పాటిస్తూ ఉంటాము, అందులోపల వచ్చేస్తుంది. ఇది మాత్రం కేవలం అలంకారం. అలంకారం అంటే ఏంటంటే వేరే వాటితో పోల్చడం ద్వారాను, వేరే వాటితోని ఉదాహరణలు చెప్పడం ద్వారాను ఉన్నటువంటి భాషని ఇంకా కాస్త పవిత్రంగా చేసేది, ఇంకా కాస్త విభూషితంగా చేసేటటువంటిది అలంకారము. అదన శబ్దాలంకారం ద్వారా గాని అర్థాలంకారం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవన్నీ కూడా అర్థ అలంకారాలు. అంటే అర్థము ద్వారా భాషకు శోభను ఇచ్చేవి, మనకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి, మనకు హాయి అనిపించేది, మనకు సంతోష పెట్టేవి అలంకారములు. అలంకారం అంటే ఒక మామూలు వ్యక్తికి అలంకారం వేయగా ఎంతైతే మారతారో అదే విధంగా కావ్యము కూడా అలంకారములు ఇవ్వడం ద్వారా అంత గొప్పగా మారుతుంది. ఈ అలంకార శాస్త్రాలు కేవలం అలంకారములే కాకుండా ధ్వన్యాలోకము అంటే సౌండ్ యొక్క తర్వాత కావ్య ప్రకారం కూడా అందం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆనందం వస్తుంది, బాగా ఆనందిస్తుంది. ఇటువంటి అలంకార శాస్త్రాలే మనము కావ్య ప్రకాశం అని, ధ్వన్యాలోకం అని, ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి అన్నమాట. కువలయ ఆనందం అని. సో ఇటువంటివన్నీ కూడా అలంకార శాస్త్రములు అని చెప్పేసి అంటారు అన్నమాట. రుయ్యకుడి అలంకార శాస్త్రం ఉంటుంది. ఓకే. సో సార్ మనకి భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాల్లో పోలుస్తారు కదా, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది. అవి కూడా ఇలా తీసుకోవచ్చు కదా సార్? 100% తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. కానీ అది ఒక అంటే ఉదాహరణగా ఒకే వాక్యంలో ఒకే శ్లోకంలో వస్తే తప్పక తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకే శ్లోకంలో వస్తే అంటే ఈ శ్లోకంలో ఉన్నదాన్ని ఇంకో శ్లోకంతో కంపేర్ చేయడం అంటే మనకు అర్థం కోసం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వాక్యము మనకు అర్థం కావడానికి మరో వాక్యం ద్వారా దాన్ని అర్థం చేయించడం కానీ, ఇదే వాక్యం లోపల గూఢార్థము పెట్టడం ద్వారా కానీ, ఈ వాక్యంనే శబ్దము ద్వారా శ్రావ్యంగా చేయడం కానీ, ఇవన్నీ అలంకారాల కిందికి వస్తాయి. అట్లా అన్నమాట. ఏదైనా కూడా ఒకే శ్లోకంలో ఉండి దాని గురించే మాట్లాడుతూ ఒక ఉదాహరణ లాగా చెప్పినట్లయితే అది ఖచ్చితంగా అలంకారమే అవుతుంది. అన్నిట్లలో ఉంటుంది. భగవద్గీతలో ఉంటుంది, మనకు భాగవతంలో ఉంటుంది, మన లలిత సహస్రనామం అన్ని చోట్ల ఉంటాయి. ఇవి లలిత సహస్రనామంలో ఉండవు, భాగవతంలో ఉంటాయి. చాలా భాగవతంలో అయితే లెక్కలేనన్ని ఉదాహరణలు వస్తాయి. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే అందరూ కూడా కావ్యములలో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని అందించేటటువంటి భావాలను గుర్తిస్తారని, రస హృదయము అంటే ఇటువంటి వాటి ద్వారానే మనలో ఉందా లేదా అనేటటువంటి విషయం తెలుస్తుందని, ఈ సత్యాన్ని గుర్తించిన వారందరూ చక్కగా సాహిత్యం పైన మరింత శ్రద్ధ చూపుతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఈరోజు తరగతిని ఇక్కడికి ముగించుకుంటున్నాం. రేపు రాత్రి ఎప్పట్లాగానే 9 గంటలకు దశశ్లోకి అనే నిర్వాణ దశకం యొక్క మరొక భాగము ప్రవచనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా శుభరాత్రి, అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు గారు. సార్ జై శ్రీకృష్ణ సార్. ప్రణామः, సద్మిలామः.